सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ओम श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। శ్రీ మహాగణపతికి నమస్కరిస్తూ మహాసరస్వతికి ప్రణమిల్లుతూ చదువు చెప్పినటువంటి గురువులకు వందనాలు చేసుకుంటూ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా స్మరించుకుంటూ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారిని ఒక్కసారి మనసారా ధ్యానిస్తూ దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులైనటువంటి పరమపూజ్య శ్రీ భారతీ తీర్థస్వామి వారిని మనసా స్మరిస్తూ తదంతే వాసులైనటువంటి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని మనసారా ఒక్కసారి స్మరించుకుంటూ మైసూరు అవధూత దత్తపీఠాధిపతులు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని మనసారా ధ్యానిస్తూ తదంతే వాసులైనటువంటి పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారిని కూడా నమస్కరిస్తూ నిన్న వాహనంలో మన వాళ్ళు తీసుకొని వస్తూ ఉండగా మార్గమధ్యంలో విజయ గణపతి ఆలయాన్ని ప్రత్యక్షంగా చూడడం జరిగిందండి. చాలా వైభవంగా కనిపిస్తూ ఉన్నది ఏమిటి ఆలయం అని చెప్పేసి మన వాళ్ళని అడగడం జరిగింది. విజయ గణపతి స్వామి వారి ఆలయము అని వారు చెప్పారు. అంతలో విజయ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం నేడు రావడం కూడా చాలా చాలా సంతోషంగా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. నేడు సభకు విచ్చేసినటువంటి విద్వాంసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం ఉన్నటువంటి శ్రీకాకుళ మహాపట్టణం మొదటి రోజే నేను చెప్పిన విధంగా శ్రీ అనేటటువంటి ఒక అక్షరం మన ఊరు పేరులోనే ఉండడం అనేది చాలా గొప్ప విషయం, అద్భుతమైనటువంటి విషయం. అందరికీ ఆ యొక్క భాగ్యం ఉండే అవకాశం లేదు. అలాంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి శ్రీ అనే అక్షరంతో కూడినటువంటి ఒక నగరంలో మనం నేడు ఉన్నాము. అద్భుతమైనటువంటి శంకర విజయం ఉపన్యాసం మనం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటాయి. నిన్నటి వరకు మనం వచ్చాం. శంకర భగవత్పాదాచార్యుల వారు మండన మిశ్రుడు అనేటటువంటి మహాపండితుణ్ణి జయించడం, ఆ తర్వాత మండన మిశ్రుడి భార్య అయినటువంటి ఉభయ భారతీదేవి ఆవిడ నన్ను కూడా నీవు జయించాలి, భార్య భర్తలో సగం అంటారు కదా, నన్ను జయించకుండా నా భర్తను మాత్రమే జయిస్తే నీ యొక్క విజయం అనేది అర్ధ విజయమే అవుతుంది, సంపూర్ణ విజయం కాదు. కావున నన్ను కూడా జయించి విజయాన్ని పరిపూర్తి చేసుకో అని చెప్పేసి ఆవిడ శంకరుల్ని కోరిందండి. ఆ సందర్భంలో వీరిద్దరి మధ్య కూడా వాదం మొదలవడం, ఆ వాదనలో సందర్భంగా అన్ని అంశాలు కూడా ఆవిడ అడిగినట్లుగా చెబుతూ ఉన్నటువంటి శంకరాచార్యులు కామశాస్త్రానికి సంబంధించినటువంటి అంశం అడిగిన వెంటనే వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు? వారికి తెలియక కాదు, సర్వజ్ఞులు. సర్వజ్ఞత్వం చేత వారికి తెలిసినప్పటికీ కూడా ఒకవేళ సర్వజ్ఞత్వంతో నాకు తెలుసు అని వారు ఒకవేళ సమాధానాలు టకటకా చెప్పేసి ఉన్నట్లయితే కనుక అలాంటి యతీశ్వరుల్ని అనుమానించేటటువంటి సమాజం బయలుదేరుతుంది. ఈ విషయాలు ఈయనకి ఎలా తెలుసు అని చెప్పేసి కొత్తగా అందరూ కూడా ఆలోచించడం మొదలు పెడతారు. అందువల్ల శంకరులు అనుభవ సిద్ధంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే చెప్పాలనుకున్నారు. అనుకుని వెంటనే నాకు ఒక పక్షం రోజులు 15 రోజుల పాటు గడువు ఇవ్వాల్సిందిగా కోరుకున్నారు. ఆవిడ కూడా 15 రోజుల పాటు గడువుకు అనుమతించింది. ఆ 15 రోజుల్లో వారు ఏం చేద్దాం అనుకున్నారు? ఎవరైనా ఒక గృహస్థు శరీరంలోకి ప్రవేశించి, పరకాయ ప్రవేశం అంటాను చూసారా, పరకాయ ప్రవేశం చేసి ఆ విద్యలన్నీ తెలుసుకుందాం అనుకున్నారు. 64 కళల్లో ఒకటైనటువంటి కామకళ గురించి కూడా ఆయన తెలుసుకుని వచ్చి ఉభయ భారతికి ఆయన అన్ని సమాధానాలు చెప్పాలనుకున్నారు. ఇంతవరకు నిన్న మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇందాక పండితులు చెప్తూ ఉన్నటువంటి వేద మంత్రాలందరూ కూడా వినే ఉంటారు. భద్రం కర్ణే భిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. ఎందుకో నాకు ఇవాళ ఈ మంత్రానికి అర్థం చెప్పాలనిపించిందండి.
ఋగ్వేదంలో ఉంటుంది ఈ మంత్రం, సంహితలో యజుర్వేదంలో ఉంటుంది. ఈ మంత్రం యొక్క అర్థం అందరూ తెలుసుకోవడం అవసరం అనిపించి నేను చెబుతూ ఉన్నాను. స్థిరైరంగై స్తుష్టువాంసస్తనోభి యశేమ దేవహితం యదాయు అని ఉంటుందండి. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ. భద్రం అంటే శుభం, మంగళము అని అర్థం అండి. కర్ణేభి చెవులతో, శృణుయామ విందాం అంటే మన చెవులతో ఎప్పుడూ కూడా శుభప్రదమైనటువంటి పలుకులనే విందుముగాక అని చెప్పి ఆ యొక్క మంత్రార్థం అండి. భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాహ. అదేవిధంగా కళ్ళతో ఎప్పుడూ కూడా నేను శుభప్రదములైనటువంటి అంశాలే చూచెదనుగాక. అదేవిధంగా నేను మాట్లాడినా కూడా శుభప్రదమైన మాటలే మాట్లాడాలి గాక. శుభం చూడాలి, శుభం వినాలి, శుభం మనం పలకాలి అనేటటువంటిది ఎప్పుడూ వేదమంత్రాల్లో మనకు కనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు అండి, మంత్రంలో మనం వింటున్నాం, మంత్రం అందరూ చెబుతూ ఉన్నాం. మన ఇళ్లల్లో ఎంతమంది నిరంతరము శుభాలు మాట్లాడుతూ ఉన్నారు, ఇది మనం ఆలోచించవలసినటువంటి అంశం అండి. పిల్లవాడు వస్తాడు, ఏదో ఒకటి చెబుతాడు, వాడిని పాపం తల్లే అంటుంది. తల్లే వాడిని రకరకాల దుర్భాషలాడుతూ, అంటే వాడికి కీడు కలగాలి అనే అభిప్రాయం తల్లి మనస్సులో ఉండదు, అలా ఉంది అని చెప్పటం లేదు. కానీ నోట మాట మాత్రం ఏమంటూ ఉన్నది, నీ మొహం మండ అంటూ ఉన్నది, లేకపోతే మరొక మాట అంటూ ఉన్నది, మరొక మాట అంటూ ఉన్నది, లేదా తనను తానే అనుకుంటూ ఉన్నది, నా దరిద్రం ఇంతే, నా కర్మ ఇంతే, మేము ఇంతే, మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే, మేము ఎప్పటికీ బయట, ఈ విధమైనటువంటి అశుభప్రదమైనటువంటి మాటలు ఎప్పుడూ కూడా మన నోటి నుండి రాకూడదండి. మీరు రోజు అదే మాట అంటూ ఉన్నారనుకోండి, అదే నిజం అవుతుంది ఒకానొక నాడు. కావున ఏంటంటే ఎప్పుడూ కూడా మన నోటి నుండి శుభప్రదమైనటువంటి మాటలే రావాలి. మహర్షులు, విద్వాంసులు, పీఠాధిపతులు, స్వామీజీలు వాళ్ళు పలికితేనే అవుతుంది, మన మాటకు అంత పవరే ఉంటుందిలే, మనం ఏమైనా మాట్లాడచ్చు అనుకోకూడదండి. వాళ్ళు ఒక్కసారి అంటే జరిగిపోతుంది, మనం 100 సార్లు అంటే జరుగుతుంది కదండి. కావున మన మాటని సంస్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పిల్లల్ని ఉద్దేశించైనా సరే, ఏదో ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు, ఏదో పాపం చేద్దాం అనుకుంటాడు, ప్రోత్సహించి శుభప్రదంగా మాట్లాడి పంపించాలి. వాడిని నిరుత్సాహపరిచేస్తూ నీ మొహం వస్తుంది, నీకెవడిస్తాడు, నువ్వేం పైకి వస్తావు, నువ్వు నాశనం అవుతావు అంటే కోపంలో చాలా మాటలు అనేస్తూ ఉంటారండి. అన్నదమ్ముళ్ళు అంటారు, అక్క చెల్లెళ్ళు అంటారు. కావున ఎల్లప్పుడూ కూడా శుభప్రదమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి. మీ అందరికీ తెలుసు, పూర్వకాలంలో ఇంట్లో బియ్యం ఖాళీ అయిపోయింది అన్నప్పుడే బియ్యం అయిపోయింది, బియ్యం లేదనేవాళ్ళు కాదు మన పూర్వీకులు. బియ్యం నిండుకుంది అనేవారు. ఎందుకు? వాళ్ళకి లేదు అని చెప్పడం చేతకాక చెప్పండి. అది ఒక అశుభమైనటువంటి మాట. లేదు, కాదు, వద్దు, ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు అనేటటువంటిది మన యొక్క మహర్షుల అభిప్రాయం. అందువల్ల అలా చెప్పేవారు కాదు. బయటికి వెళుతూ ఉంటే వెళ్ళి వస్తాను అంటాం, అంతకని వెళ్తాను అన్నాం అనుకోండి, అదేమిట్రా నువ్వు వెళ్తాను అంటున్నావు అని మనమే అంటాం. మళ్ళీ వెళతాను అంటే మళ్ళీ రాకపోవడాన్ని మనం సూచిస్తున్నట్టు లెక్క, అది అశుభం. కావున అశుభాలు ఎప్పుడూ మనం పలకకూడదు, శుభాలే ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. లేకపోయినా లేదు అని చెప్పేటటువంటి సంస్కృతి కాదు మనది. లేని సందర్భంలోనే లేదని చెప్పాం, ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా అమంగళంగా మాట్లాడడం. కావున ఎలాంటి దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా శుభప్రదంగా, మంగళప్రదంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. అదే వేదం చెబుతూ ఉన్నది. రోజు అదే మంత్రాన్ని ఎందుకు చెబుతూ ఉన్నారంటే, మేము ఎప్పుడూ మంచి మాటలే వినాలి గాక అని చెప్పేసి, మేము ఎప్పుడు మంచినే చూడాలి గాక అని చెప్పేసి కూడా భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాహ. కానీ నేటి రోజుల్లో మనం, మీలో చాలామంది ఉన్నారు, అందరిళ్లలో కూడా ఉంటూ ఉంటారు, అందరూ కూడా కళ్ళతో నిజంగా శుభాలనే చూస్తూ ఉన్నారా? పొద్దున్న మనం టీవీ ఆన్ చేసి చూస్తే సీరియళ్ళు అండి, దారుణమైనటువంటి సీరియళ్ళు ఉంటాయి, అందులో మొత్తం అశుభాలే. మనమేమో మంత్రంలో ఇంటికి సత్యనారాయణ వ్రతానికి మనం పండితుడిని పిలిచి ఈ మంత్రం చెప్పించుకుంటాం, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాహ అని చెప్పి. ఆయన వెళ్ళిపోగానే మనం చూసేది ఏమిటి? సీరియళ్ళు. ఈ సీరియల్లో మొత్తం జరిగేది ఏమిటంటే అత్తాకోడళ్ళు మధ్య చిచ్చు, అక్కా చెల్లెళ్ళు మధ్య చిచ్చు, తల్లి కూతుళ్ళు మొత్తం చిచ్చుల గోల, మొత్తం అశుభమే కదండి. అదేవిధంగా హత్యలు,
ఆవిడ్ని ఎలా చంపాలని ఈవిడ ప్లాన్ చేస్తూ ఉంటుంది, ఈవిడ్ని ఎలా లేకుండా చేయాలని ఆవిడ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇది ఆడవాళ్ళకి సంబంధించిన అంశం. ఇక మగవాళ్ళు అంతకు మించి ఉన్నారండి. అంటే మగవాళ్ళలో ముఖ్యంగా యువత భద్రం పశ్యేమ అని మనం చెప్పుకున్నప్పుడు మంచి చూడాలి కదా. వెబ్ సిరీస్ బయలుదేరాయి ఈ మధ్య బాగా అన్ని ప్లాట్ఫామ్స్లోనూ కూడా క్రైమ్ స్టోరీస్. అవే అర్ధరాత్రి 1 గంట 2 వరకు చూస్తూ ఉండడం అండి. చూసేదంతా కూడా ఒక రకమైనటువంటి హింసా ప్రవృత్తికి సంబంధించినటువంటి ఘట్టాలు. ఆ తర్వాత వాడి యొక్క మనస్సు శుచిగాను సాత్వికంగాను ఎందుకు ఉంటుంది చెప్పండి. ఆ విధంగా అక్కర్లేని వెబ్ సిరీస్, అక్కర్లేని సీరియల్స్ చూసేవాళ్ళు రేపు పిల్లవాడో భర్తో తండ్రో భార్యో వచ్చి సాధారణంగా ఒక మాట అన్నా కూడా వీడి యొక్క ప్రతిస్పందన చాలా క్రూరంగా ఉంటుంది. ఎందుకంటే కారణం ఆ యొక్క అంశాలన్నీ వీడి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపాయి కాబట్టి. కావున అందుకే మన వాళ్ళు పూర్వీకులు ఏం చేసేవారంటే రామాయణ భారతాల హరికథలు వినడానికి వెళుతూ ఉండేవారు. రామాయణ హరికథ అంటే నేటి రోజుల్లో పోనీ సీరియల్స్ అనుకోండి, రామాయణం సీరియల్, లేకపోతే భాగవతం సీరియల్, భారతం సీరియల్, ఇలాంటివి చూసేవాళ్ళు. వాటి యొక్క మంచి ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి అవి మాత్రమే చూసేవారు. మొదట్లో అవి మాత్రమే తీసేవారు వీళ్ళు కూడా, సినిమాలు సీరియళ్ళు. తర్వాత ఇంకా అవే ఎంతకాలం తీస్తాము అని చెప్పేసి ఇంకా సొంత కథలు తీయడం మొదలుపెట్టారు. కావున ఎప్పుడైనా చూడాల్సి వస్తే ఈ విధంగా రామాయణ భారత భాగవతాలు పురాణాలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. భారతం ఎన్నిసార్లు చూసినా మనకి చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. తద్వారా పాప పరిహారం అవుతుంది, శుభాలు చేకూరుతాయి అనే అంశాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుందాం. ఇక మనం మళ్ళీ కథలోకి వచ్చేస్తే కనుక శంకరుల యొక్క దివ్య చరితాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామండి. శంకర అనే శబ్దం ఎంత గొప్పది మనం మొదటి రోజే చెప్పుకున్నాం. వేదంలో కూడా ఉంటుంది. యజుర్వేదంలో మనం చూసుకుంటే కృష్ణ యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో శంకర శబ్దం వస్తుందండి. నమఃశంభవే చ మయోభవే చ నమఃశంకరాయ చ మయస్కరాయ చ నమఃశివాయ చ శివతరాయ చ నమఃశంకరాయ చ అని అక్కడ ఉంటుందండి. శంకర అనే పదం ఉంటుంది అక్కడ. ఏమిటి శంకర అంటే శం కరోతి ఇది శంకర. శం అంటే ఏమిటి ఇందాక చెప్పాను చూసారా, మంగళం, శుభం. శుభం కరోతి ఇది శంకర. మనకు శుభాలను చేసేవాడు కాబట్టి, మనకు శుభప్రదుడు కాబట్టి శివుడికి శంకరుడు అనే పేరు వచ్చింది. అదేవిధంగా లోకానికి శుభం చేయడం కోసం, లోకానికి మంచి చేయడం కోసం అవతరించినటువంటి ఆచార్యులు కాబట్టి ఆయనకు శంకరాచార్యులు అనేటటువంటి పేరు వచ్చింది. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటూ శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేసి ఆ విధమైనటువంటి సంపూర్ణ సర్వజ్ఞుడు అవ్వటానికి, అంటే ఆయన సర్వజ్ఞుడైనప్పటికీ భౌతికంగా కూడా సర్వజ్ఞుడుగా అందరికీ కూడా ప్రకటించడానికి అని చెప్పేసి ఆయన ఒక పరకాయ ప్రవేశం చేద్దామనుకున్నారు. ఏదైనా ఒక శరీరంలోకి ప్రవేశం చేసి కామశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నారు. ఆకాశ మార్గంలో శిష్యులతో ఆయన పయనిస్తూ ఉన్నారు. పయనిస్తూ ఉండగా కాశ్మీర దేశపు మహారాజు, అమరుక మహారాజు అంటారు, ఆయన తనువు చాలించాడు, చనిపోయాడు. ఆయన తనువు చాలించాడు. ఆయన కళేబరం అక్కడ పార్థివ శరీరాన్ని అక్కడ ఆయనది పెట్టడం జరిగింది. మొత్తం అమాత్యులు భృత్యులు అందరూ కూడా చుట్టుపక్కల కూర్చుని ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. రకరకాల భావోద్వేగాలన్నీ కూడా ఆయనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నేను చేయవలసినటువంటి పని, ఆ పనికి ఈ శరీరాన్ని ఎంచుకుంటే నాకు సులభం అని ఆయన భావించారు శంకరులు. వెంటనే ఏం చేశారు, శిష్యులకు ఆయన నేను మరొక శరీరంలోకి ప్రవేశిస్తున్నాను అని చెప్పేసి ఆయన అమరుక మహారాజు శరీరంలోకి శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేశారండి. వీరి శరీరాన్ని ఏం చేశారట, ఒక కొండ గుహ వద్దకు వెళ్ళారు ఆయన. ఒక కొండ గుహ వద్దకు శిష్యుల్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఆయన పడుకుని, నేను ఇక్కడ నుండి బయలుదేరుతూ ఉన్నాను, నా ఆత్మ పరకాయ ప్రవేశం చేస్తూ ఉన్నది, నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు, నేను అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం, నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఈ శరీరాన్ని మీరు సంరక్షిస్తూ ఉండండి అని చెప్పేసి శిష్యులకు ఆయన శరీరాన్ని అప్పజెప్పి ఆయన అమరుక మహారాజు యొక్క శరీరంలోకి ప్రవేశించారండి. ఇక్కడేమో ఈ శంకరుల దేహాన్ని శిష్యులు పరిరక్షిస్తూ ఉన్నారు. అక్కడ చూస్తే అందరూ ఏడుస్తూ ఉన్నారు, ఏడుపులు పెడబబ్బలు, మొత్తం రాజ్యం అంతా కూడా అంధకారం అయిపోయింది, విషాద ఛాయలు. మీకు తెలిసిందే కదా, ఒక మహానాయకుడు, ఒక రాజు మరణిస్తే ఏ విధంగా ఉంటుంది రాజ్యం, ఆ విధంగా ఉన్నది అక్కడ.
శంకరులు ఎప్పుడైతే అమరుక మహారాజు శరీరంలోనికి ప్రవేశించారో అప్పటి వరకు సాధారణంగా ఒక శవానికి ఉండేటటువంటి ఒక సాధారణ కళలు ఏ విధంగా ఉంటాయో దానికంటే భిన్నంగా ఒక దైవీ కళ అమరుక మహారాజు యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఆయన ముఖం ఎప్పుడూ లేనంత వెలుగుతో నిండిపోయింది. ఆయన ముఖం అసలు పౌర్ణమి చంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నది. పక్కన ఉన్నటువంటి పండితులకు ఏదో జరిగింది అని అర్థమైంది. విద్వాంసులకు తెలుస్తుంది కదండి, ఒక్కసారిగా మారిపోవు కదా, ఏదో జరిగింది అని అర్థమైంది అక్కడ ఉన్నటువంటి విప్రులకు, వేద విద్వాంసులకు. మెల్లగా ఆయన శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి మంత్రి గారిని పలకరించాడు. అందరికీ ఇంకా వీళ్ళ ఆనందానికి అవధులు లేవండి. మరణించాడనుకున్నటువంటి మహారాజు మళ్ళీ తిరిగి రావడమా, ఈ అద్భుతం మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి అందరూ కూడా ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంబరాలు. వెంటనే రాజుగారిని ఏనుగెక్కించారు. ఆ తర్వాత విద్వాంసులు, విప్రులు అందరూ కూడా శాంతి మంత్రాలు చదువుకుంటూ శాంతి కర్మలు, శుభప్రదమైనటువంటి పుణ్యాహవాచనాది గొప్ప గొప్ప కర్మలన్నీ కూడా చేసి అంగరంగ వైభవంగా రాజుగారిని ఏనుగు మీద తీసుకుని వెళ్ళి రాజ్యసభలో సింహాసనం మీద కూర్చోపెట్టారండి. మొత్తం రాజ్యం అంతా కూడా మళ్ళీ సంబరాలు మొదలయ్యాయి. అమరుక మహారాజు శరీరంలో ఉన్నటువంటి శంకరులు అక్కడ తాత్కాలికంగా సింహాసనాధీశ్వరులు అయ్యారు. సింహాసనాన్ని ఆయన అలంకరించారు. ఎప్పుడైతే శంకరులే అంటే ఒక మహాయోగి, మహాతపస్వి, యతీశ్వరులు, సాక్షాత్తు శివుడు, ఆయన ఎప్పుడైతే అమరుక మహారాజు శరీరంలోకి ప్రవేశించి రాజుగా ఆయన సింహాసనాన్ని అలంకరించారో రాజ్యం యొక్క రూపురేఖలు మారిపోయాయిటండి. ఆ రోజు నుండి, ఆ క్షణం నుండే రాజ్యంలో దొంగలు అన్నవాళ్ళు లేరుట. అదేవిధంగా ఉన్నట్టుండి మొత్తం అంతా కూడా ఒక్క రోజులోనే పచ్చదనంతో నిండిపోయిందట రాజ్యం అంతా కూడా. నదులన్నీ కూడా నీటితో నిండిపోయాయట. ఎంత వర్షం కావాలో అంత వర్షమే కురిసిందట. అలాగే పూల చెట్లు, పళ్ళ చెట్లు అన్నీ కూడా ఆ కాలము ఈ కాలము లేకుండా అన్ని కాలాలకు చెందిన పళ్ళు పూసాయట, అన్ని కాలాలకు చెందినటువంటి పువ్వులు పూసాయట. ఈ విధంగా అమరుక మహారాజు యొక్క రాజ్యంలో ప్రకృతి ఎంతో అందంగా ఉంది, భూమి సస్యశ్యామలంగా ఉంది. ప్రజలందరూ కూడా వాళ్లకు కలియుగం అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చింతలు లేవుట, ఏ విధమైనటువంటి వికారాలు లేవుట, దొంగతనాలు లేవుట, ఈర్ష్య అసూయలు లేవుట. ఈ విధంగా ఒక విధమైన రామరాజ్యంలాగా అమరుక మహారాజు యొక్క రాజ్యం కూడా మారిపోయింది. ఈ యొక్క మార్పును చూసి విప్రులు, విద్వాంసులు వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారండి. కానీ కొంతమందికి అర్థమైంది, అందులో కొంతమంది జ్ఞానులు ఉంటారు కదండి, వాళ్ళకి అర్థమైంది ఈయన మన పాత మహారాజు కాదు, మన రాజుగారి యొక్క శరీరంలోకి ఎవరో మహాపురుషుడు, ఎవరో యోగీంద్రుడు ఎవరో వచ్చి చేరిపోయాడు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అర్థమైందండి. అయితే ఈ రాజుగారు ఏం చేస్తున్నట్ట, ఆయన వచ్చినటువంటి పని ఏమిటి, ఆ యొక్క శాస్త్రాన్ని తెలుసుకోవడం ఆయన వచ్చినటువంటి పని. దానికోసం ఏం చేశాడంటే ఆయన పాలనా పగ్గాలంతా కూడా మంత్రులకు అప్పచెప్పేశారట. పాలనా పగ్గాలన్నీ కూడా మంత్రులకు అప్పచెప్పి ఈయన పూర్తిగా అంతఃపురంలోనే గడపడం మొదలుపెట్టారట. మొదలుపెట్టి అంతఃపురంలో ఉన్నటువంటి కాంతల వాళ్ళ దగ్గర అన్నీ కూడా ఆయన రహస్యాలు తెలుసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి కూడా కొన్ని అంతఃపురం నుండి కొన్ని సమాచారాలు వచ్చాయి. సాధారణ మహారాజులాగా కాకుండా ఆయన యొక్క చర్యలన్నీ కూడా ఒక మహాయోగేశ్వరులాగా ఉన్నాయి, సామాన్యంగా లేవు. ఆయన మాట చూస్తూ ఉంటే సాక్షాత్తు దేవగురువు బృహస్పతి మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉన్నది. ఆయన యొక్క చూపులు చూస్తుంటే చల్లని చూపులు చంద్రుల్లాగా ఉన్నవి. ఆయన జ్ఞానం చూస్తుంటే సాక్షాత్తు పరమశివుడే ఆయన జ్ఞానంలో సర్వజ్ఞుడు అన్నట్లుగా ఉన్నాడు. కావున ఈయన సామాన్యుడు కాదు అని పట్టమహిషి వీళ్ళందరికీ చెప్పింది. ఈయన అయితే మహారాజు గారు కాదయ్యా, ఈయన ఎవరో మహాయోగీంద్రుడు అని చెప్పేసి ఆవిడ సాక్షాత్తుగా పట్టపురాణి ఉంటుంది కదండి, పట్టపురాణి వచ్చి మంత్రులకు వీళ్ళందరికీ కూడా చెప్పింది. అప్పుడు వీళ్ళందరికీ సంతోషమే వేసింది. వెళ్ళిపోయినటువంటి రాజుగారు ఎలాగో వెళ్ళిపోయారు, తిరిగి వచ్చినటువంటి ఆయన మహాయోగీంద్రుడు, ఆయనే సాక్షాత్తు రాజుగా ఉంటే అసలు రాజ్యంలో పాలనే అవసరం లేదు అన్నట్లుగా ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, కంప్లైంట్లు లేవు, రాజఘంటలు లేవు, చట్టసభలు లేవు, వేటి అవసరమూ లేదు. అప్పుడు ఏం చేశారట పట్టమహిషి అలాగే మంత్రులు, అమాత్యులు వీళ్ళంతా కూడా కలిసి మన రాజ్యంలో ఎక్కడైనా ఒక యతీశ్వరుని కళేబరం ఉంటే కనుక, ఏ విధమైన కళేబరం ఉన్నా సరే, యతీశ్వరుడు మాత్రమే అనలే, ఏ విధమైనటువంటి కళేబరం మీకు కనిపించినా కూడా ఎలాంటి విచారణ చేయకుండా అక్కడికక్కడే
తగలబెట్టేసేయండి. ఎందుకు అని అంటే కనుక మళ్ళీ ఈయన పాపం మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాడేమో, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే వీళ్ళకి అంత గొప్ప మహారాజు మళ్ళీ రాడు అనే భయంతో పాపం ఎక్కడా కూడా ఒక శవం అనేది లేకుండా, ఎక్కడ మీకు కళేబరం కనిపించినా కూడా మారు మాట్లాడకుండా తగలబెట్టేసేయండి అని చెప్పేసి భటులకి ఆజ్ఞాపించారండి. కొంతమంది అధికారుల్ని ఆ పని కోసమే నియమించారు. వీళ్ళు కనిపించిన చోట ఎక్కడెక్కడ వీళ్లకు కళేబరం కనిపిస్తే అక్కడ దహించుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మహారాజు గారు చాలా అద్భుతమైనటువంటి పాలన దానంతట అదే జరుగుతూ ఉన్నది. వారు కూడా అనేక అంశాలను వారు తెలుసుకున్నారండి. కొన్ని రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అక్కడ చూస్తే శిష్యులు, మన గురువుగారు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి చాలా కాలం అయిపోయింది, ఉభయ భారతి శంకరులకు ఇచ్చినటువంటి గడువు కూడా పూర్తయిపోతూ ఉన్నది, వారు వస్తారో రారో, ఎప్పటికి వస్తారో ఏమిటో, ఎక్కడున్నారో ఏమిటో, మనమంతా కూడా వారిని నమ్ముకునే సన్యాసం తీసుకుని వచ్చేసాం, వారు రాకపోతే కనుక మన గతి ఏమిటి, మనమంతా అనాథలమైపోతాం కదా అని రకరకాలుగా వీళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. అసలు మన గురువుగారు ఎక్కడున్నారో ఏమిటో తెలుసుకోవాలి మనం ఇప్పుడు, వారికి కర్తవ్యాన్ని గుర్తు చేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ వారు ఏ శరీరాన్ని వారు స్వీకరించారో తెలియదే అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అమరుక మహారాజు శరీరంలోకి ప్రవేశిస్తాను నేను అని చెప్పేసి పద్మపాదుడికి ఒక్కడికే చెప్పారు, ఆయనకి ఎవరికీ చెప్పలేదు. దాంతో పద్మపాదుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. కానీ పద్మపాదుడికి తెలుసన్న విషయం వీళ్ళెవరికి తెలియదు. అప్పుడు వీళ్ళంతా కూడా నానా గందరగోళం పడిపోతూ, బాధపడిపోతూ, కంగారు పడిపోతుంటే పద్మపాదుడు వచ్చి, మీరు ఎవరు కంగారు పడకండి అయ్యా, గురువుగారు నాతో ఈ మాట చెప్పారు, వారు ఖచ్చితంగా అమరుక మహారాజు శరీరంలోకి ప్రవేశించి ఉంటారు, నేను ఒక ప్రణాళిక రచించి నేను అక్కడికి వెళతాను, మన గురువుగారిని మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తాను అని చెప్పేసి పద్మపాదుడు కొంతమందిని తీసుకుని అమరుక మహారాజు మహారాజ్యంలోకి వెళ్ళాడు. కొంతమందినేమో ఇక్కడ గురువుగారి యొక్క దేహాన్ని సంరక్షించడానికి ఉంచాడు అక్కడ. ఎందుకంటే ఈ లోపల వాళ్ళు రాజభటులు వచ్చారనుకోండి, ఈ శరీరాన్ని వాళ్ళు దహనం చేసేస్తారు. కావున మీరు శరీరాన్ని రక్షిస్తూ ఉండండి అని కొంతమందికి అప్పచెప్పారు. పద్మపాదుడు కొంతమందిని తీసుకుని రాజుగారి రాజ్యంలోకి వెళ్ళారు. పద్మపాదుడు ఏం చేశాడు, ఒక గాయకుడి వేషం వేశాడండి, ఒక పాటలు పాడేటటువంటి సింగర్ వేషం వేశాడు, గాయకుడి వేషం వేశాడు. వేసి కొంతమంది శిష్యులు, అంటే వీళ్ళంతా కూడా నాతో కలిసి పాడేటటువంటి వాళ్ళు అని చెప్పి అందరినీ తీసుకుని రాజ్యంలోకి ప్రవేశించాడు. ఎవరైతే రాజ్య అధికారులు ఉంటారో వాళ్ళ వద్దకు వెళ్ళి, నేను ఫలానా సంగీతంలో నేను నిష్ణాతుణ్ణి, రాజ్యసభలో రాజుగారి సమక్షంలో పాడేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పేసి పద్మపాదుడు కోరుకున్నాడు. వెంటనే సాధారణంగా రాజులు ఇలాంటి కళల్ని పోషిస్తారు కాబట్టి రాజుగారి అనుమతి తీసుకుని వీళ్ళని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పద్మపాదుడు శిష్యులందరితో కలిసి కొన్ని గీతాలు గానం చేశాడు. ఆ గీతాలు గానం చేసేటటువంటి సందర్భంలో గీతాల నెపంతో జరిగినటువంటిది, జరగాల్సింది అదంతా కూడా రాజుగారికి ఆయన ఒక రహస్య సంభాషణగా ఆయన చెప్పేశాడు. చెప్పిన వెంటనే రాజుగారేమీ ఏమరపాటుగా ఏం లేరు, శంకరులేమీ ఆ దేహంలోకి వెళ్ళిపోయిన వెంటనే ఆయనకు తెలియకపోవడం ఏం లేదు. కానీ పద్మపాదుడు వచ్చి చెప్పాలి, ఆయన రావాలి, అదొక నిమిత్తం కావాలి కాబట్టి ఎదురు చూశారు ఆయన. పద్మపాదుడు ద్వారా విషయాన్ని తెలుసుకున్నటువంటి శంకర భగవత్పాదాచార్యులు ఏం చేశారంటే, ఇంకా ఆ దేహాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఆయన తన దేహం ఉన్న చోటుకి ఆయన వచ్చేసారండి. తన దేహం ఉన్న చోటుకి వచ్చి ఆయన ఆత్మ, ఆయన యొక్క చైతన్యం చూస్తూ ఉన్నది, ఈ రాజభటులు శంకరుల దేహాన్ని దహనం చేసేస్తూ ఉన్నారు. కొంత మేరకు దహనం అయిపోతూ ఉన్నది. శంకరులు చూశారు. చూసిన వెంటనే ఆయనకు అసాధ్యమే ఉంటుంది. వెంటనే ఆయన యొక్క యోగశక్తిని ఉపయోగించి ఆ యొక్క నిప్పుని ఆయన నిర్మూలించి చక్కగా ఆయన ఆ శరీరంలోకి మళ్ళీ ప్రవేశించేశారు. చక్కగా లేచి మళ్ళీ నిలబడ్డారు. రాజభటులందరూ కూడా నమస్కారం చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, అక్కడ సంరక్షకులుగా ఉన్నటువంటి శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఈ శిష్యులందరూ కూడా బ్రహ్మజ్ఞానులు కాబట్టి వాళ్ళు అంతవరకు శరీరాన్ని సంరక్షిస్తూ ఉన్నటువంటి వాళ్ళట సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట ఆయన శిష్యులు కూడా. దాంతో ఎవరూ లేరు కదా అని చెప్పేసి ఆ శరీరాన్ని ఈ యొక్క రాజభటులు దహించే ప్రయత్నం చేశారు. అంతలో శంకరులు రావడము, వెంటనే ఆయన నరసింహస్వామిని ఆయన ప్రార్థించి ఆ యొక్క ఉష్ణాన్ని, ఆ యొక్క అగ్నిని చల్లార్చమని వేడుకుని ఆ శరీరంలోకి ఆయన ప్రవేశించడం జరిగింది. నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో ఆ శరీరంలో ఉన్నటువంటి నిప్పు అంతా కూడా పూర్తిగా
నిర్మూలించబడింది. శంకరులు మళ్ళీ పూర్వ శరీరంలోకి వచ్చేశారు. చూడండి, ఒక మహాయోగి, భారతీయ యోగులు అలా ఉంటారండి. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ప్రకాయ ప్రవేశం ఏమిటి? వాళ్లకు అసాధ్యమనేటటువంటిది ఏదీ ఉండదు. మీకు ఇక్కడ నేను ఒక ప్రాపంచిక అంశాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. పాశ్చాత్య మతాల గురించి మనందరికీ తెలుసు. పాశ్చాత్య మతాల్లోనండి వాళ్ళంతా కూడా అవతార పురుషుడు, మెసెంజరు అని భావించేటటువంటి జీసస్ ఎవరైతే ఉన్నారో, జీసస్కి సంబంధించినటువంటి కథ కూడా ఒకటి ఉంది. మీ అందరికీ తెలుసు. మరణించిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయన మళ్ళీ పునరుత్థానం చెందాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. శంకర భగవత్పాదాచార్యుల వారు భారతదేశంలో అవతరించిన తరువాత ఆయన చేసినటువంటి అద్భుతాలు అవన్నీ కూడా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందాయి. వ్యాప్తి చెందినప్పుడు ఎంత గొప్ప వ్యక్తి, భారతదేశంలో చేసినటువంటి అద్భుతాలన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. కొంతమంది వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి, భారతదేశానికి వచ్చి ఇక్కడ అనేక అంశాలను వాళ్ళు తెలుసుకున్నారండి. తెలుసుకుని శంకరులు తన శరీరాన్ని విడిచిపెట్టి వేరే శరీరంలోకి వెళ్ళి మళ్ళీ తన శరీరంలోకి కొన్ని రోజుల తర్వాత రావడం అనేటటువంటి ఒక అద్భుతం ఏదైతే ఉందో, ఆ అద్భుతం వల్ల శంకరుల యొక్క కీర్తి, శంకరుల యొక్క మహత్యం భారీగా పెరిగింది, మరింతగా పెరిగింది అనేటటువంటి అంశాన్ని వాళ్ళంతా కూడా గ్రహించారన్నమాట అండి. గ్రహించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు, మా గురువు గారు కూడా అలాంటి పని ఒకటి చేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా శంకరుల యొక్క కథను కాపీ చేసుకున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇక్కడ ఉన్నవే వాళ్ళు కాపీ చేసుకున్నారు. వాళ్ళు కాపీ చేసుకున్నటువంటి మరొక అంశం ఉంది, నేను మీకు ఈరోజు కాసేపట్లో మళ్ళీ చెప్పబోతున్నాను. ఆ విధంగా ఆయన మళ్ళీ పూర్వ శరీరానికి వెళ్ళి ఆగమేఘాల మీద ఆకాశ మార్గంలో శిష్యులతో కలిసి మండన మిశ్రుడు ఉన్నటువంటి ఊరికి వెళ్ళిపోయారండి. శంకరులు వస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకున్నటువంటి మండన మిశ్రుడు ఎదురేగి వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చక్కగా ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకుని వచ్చి మంచి ఉచితాసనం వేసి కూర్చోపెట్టారు. ఇంతలో ఉభయ భారతీదేవి వచ్చింది. ఉభయ భారతీదేవి వచ్చి, నేను అడగనక్కర్లేదు, నువ్వు చెప్పనక్కర్లేదు, నువ్వు సర్వజ్ఞుడు అని నాకు తెలుసు, నువ్వు నా భర్తను జయించావు, నన్ను జయించావు అని చెప్పేసి సాక్షాత్తు సరస్వతీదేవి శంకరాచార్యుల వారిని అభినందించి ఆశీర్వదించింది. ఇది శంకరుల యొక్క గొప్పదనం. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పదనం అండి. ఇక్కడ మనం ఒక అంశాన్ని చెప్పుకోవాలండి. మనమంతా కూడా పొద్దున లేస్తే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, యా కుందేందు తుషారహారధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండమండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత, సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ అని ఏ సరస్వతీదేవినైతే మనం ప్రార్థిస్తామో ఆ సరస్వతీదేవిని కూడా ఆయన తన యొక్క విద్య చేత పరాజితురాల్ని చేయగలిగారు. ఇక్కడ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే కనుక ఇక్కడ సరస్వతీదేవిని మనం తక్కువ చేయటం లేదు. కాకపోతే ఒక సాధారణ మనిషి సనాతన ధర్మంలో తలుచుకుంటే కనుక భగవంతుడితో సమానుడు కాగలడు, భగవంతుడి కంటే కూడా ఎక్కువ సమానుడు కాగలడు అని చెప్పేసి అర్థమవుతున్నది. మీరు ఇతర మతాల్లో చూసుకోండి, నేను దేవుడితో సమానం అంటే చంపేస్తారు. అసలు దేవుడితో సమానం అనడానికి వీల్లేదు. దేవుడు దేవుడే, ఎప్పుడు జీవుడు జీవుడే. ఈ జీవుడు ఎప్పుడు దేవుడి వద్ద బానిసగా ఉండాలే తప్ప నేను మా దేవుడితో సమానుండి అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఏ మతాలు ఒప్పుకో. కానీ సనాతన ధర్మంలో అలా కాదు. భగవంతుడితో సమానుడై భగవంతునిలో చేరిపోవడమే సనాతన ధర్మంలో ప్రతి జీవుడు యొక్క లక్ష్యము, కర్తవ్యము, గమ్యము. ఈ విషయాన్ని మనమంతా దృష్టిలో పెట్టుకోవాలి. ఇతర మతాల గురించి ఎక్కువగా చెబుతూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు, మత మార్పిడులు అంటూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆ దేవుడికి బానిసవేనయ్యా, నువ్వు ఎప్పుడూ దేవుడయ్యే అవకాశం లేదు. సాధారణంగా మనం ఒక సంపన్నుడి వద్దకు వెళ్ళామనుకోండి, చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, రకరకాల కంపెనీల్లో చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ వాడు మహాసంపన్నుడై ఉంటాడు. ఆ సంపన్నుడు జీతం ఇస్తేనే కదండి చేస్తాడు. అంటే సంపన్నుడి వద్దకు సామాన్యుడు ఎందుకు వెళతాడు? వాడి వద్ద ఉన్నటువంటి సంపదలో ఒక 4 రూపాయలు ఇస్తాడంటేనే వెళతారు, లేకపోతే వెళ్ళరు. వాడు అసలు జీతమే ఇవ్వడు, ఆ సంపన్నుడు నీకు రూపాయి ఇవ్వడు అని అంటే ఎవరు వెళ్ళి ఉద్యోగం చేస్తారండి?
ఇన్ఫోసిస్ అధినేత ఉంటాడు, లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఉంటాడు. ఆ అధినేతల కంపెనీల్లోకి ఎందుకు వెళ్ళి వీళ్ళు పనిచేస్తారో వాళ్ళ వద్ద ఉన్నటువంటి సంపద కొంత జీతంగా ఇస్తారు కాబట్టి. అదేవిధంగా మనం సమస్యల్లో ఉన్నప్పుడు అప్పు కోసం కూడా ఎవరి వద్దకు వెళతాం? డబ్బు ఉన్న వాళ్ళ వద్దకు వెళతాం. అదేవిధంగా మనకు చదువు కావాలంటే మనం ఎవరి వద్దకు వెళతాం? విద్యావంతుల వద్దకు వెళతాం. ఆయన మనకు చదువు చెబుతాడంటేనే వెళతాం, అసలు చదువే చెప్పడంటే ఎందుకు వెళతామండి? సమయం దండగా. అదేవిధంగానండి మనం భగవంతుడి వద్దకు మనం ఎందుకు వెళ్ళాలి? దైవం వద్దకు మనం ఎందుకు వెళ్ళాలంటే ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనకి ఇస్తాడు కాబట్టి వెళ్ళాలి. మనం సనాతన ధర్మంలో దైవత్వాన్ని ఆశించి వెళతాం. దైవత్వం ఇస్తాడు, ఈరోజు కాకపోతే రేపు, ఎల్లుండి, లేకపోతే వచ్చే జన్మ 100 జన్మలు కావచ్చు. ఎప్పటికైనా ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనకు అందించి భగవంతుడంతటి వాణ్ణి జీవుణ్ణి చేస్తాడు ఆయన. మనకు ఆయనకు ఏ విధమైనటువంటి భేదము లేనటువంటి స్థితికి మనం చేరుతాం. ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇది వేరే ఏ మతాల్లోనూ లేదు, సనాతన ధర్మంలోనే ఉంది. అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా మండన మిశ్రుణ్ణి, ఉభయ భారతిని కూడా శంకరాచార్యుల వారు జయించారండి. జయించిన తర్వాత ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉభయ భారతి సాక్షాత్తు సరస్వతీదేవి అనుకున్నాం కదా, ఆవిడ మండన మిశ్రుడు ఎలాగో ఇక సన్యాసం తీసుకుని శంకరాచార్యుల వారికి శిష్యుడుగా ఆయన వెళ్ళిపోతాడు. ఈవిడేం చేయాలి ఇంక ఇక్కడ ఉండి? కావున ఇంక నేను ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆవిడ క్షణకాలంలో సత్యలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిందండి. అదృశ్యమైపోయింది ఆవిడ. అదృశ్యమైపోయినప్పటికీ కూడా శంకరుల మహాయోగి కాబట్టి ఆవిడను అదే రూపంలో ఈయన కూడా వెంబడించి ఆమెను ఒక వరం అడిగారండి ఆయన. ఏమిటా వరము అనంటే కనుక, నేను త్వరలో భవిష్యత్తులో 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించబోతూ ఉన్నాను. అందులో మొట్టమొదటి ఆమ్నాయ పీఠానికి నీవు అధిష్టాన దేవతగా నేను ప్రార్థించినప్పుడు వచ్చి అక్కడ నీవు ప్రతిష్ఠితురాలై భక్తులందరినీ కూడా అనుగ్రహించాలి అని చెప్పేసి శంకరాచార్యుల వారు కోరారండి సాక్షాత్తుగా శారదాదేవిని. ఆవిడ తథాస్తు అన్నది. నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడు నేను వస్తాను, నువ్వు ఎక్కడ ప్రతిష్ఠిస్తే అక్కడ నేను ప్రతిష్ఠితురాలను అవుతాను అని చెప్పేసి ఆవిడ వరం ఇచ్చి క్షణకాలంలో సత్యలోకానికి వెళ్ళిపోయింది. ఈ ఘట్టం చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. శంకరుల వద్దకు మండన మిశ్రుడు వచ్చాడు. వచ్చి నేను మీ శిష్యుణ్ణి అని చెప్పేసి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. చేసిన వెంటనే శంకరులు ఆయనకు సన్యాసాశ్రమం ఇచ్చేశారండి. ఆయన గృహస్థు, అదేవిధంగా నిత్యాగ్నిహోత్రి, సామాన్యమైనటువంటి కర్మఠుడు కాదు ఆయన. కావున సన్యాసం తీసుకోవడానికి ముందు వాళ్ళు చేయవలసినటువంటి కొన్ని కర్మలు ఉంటాయన్నమాట అండి. ప్రాజాపత్యేష్టి అని ఒక ఇష్టి చేసి ఆ అగ్నులందరినీ కూడా, ఆ అగ్నులన్నింటినీ కూడా ఎక్కడ స్థాపించాలో అక్కడ స్థాపించాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆ యొక్క అగ్ని ప్రక్రియనంతా కూడా పూర్తి చేసుకుని ఆయన సన్యాసాశ్రమం 4వ ఆశ్రమాన్ని తీసుకుని శంకరాచార్యుల వారికి శిష్యుడుగా ఆయన అవతరించారు. 2వ శిష్యుడుగా అవతరించారు. దృష్టిలో పెట్టుకోండి. శంకరాచార్యుల వారికి ఇప్పటి వరకు 2 శిష్యులు అయ్యారు. మొట్టమొదటి శిష్యుడు ఎవరండి? పద్మపాదుడు. ఆయన అసలు పేరు సనందుడు. ఆ తర్వాత పద్మపాదుడు అయ్యాడు. 2వ శిష్యుడు ఎవరు? మండన మిశ్రుడు. ఈయన కూడా ఇంకో పేరు సంపాదించబోతూ ఉన్నాడు త్వరలో. ఆ విధంగా మండన మిశ్రుడికి ఆయన పూర్తిగా బ్రహ్మ విద్యను ఉపదేశించారండి. మొత్తం ఉపనిషత్తులు ఏమిటి, అలాగే ప్రస్థానత్రయం ఏమిటి, అంతా కూడా వేదాంతాన్ని మొత్తం అంతటినీ కూడా ఉపదేశించి అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ వంటి మహత్తరమైనటువంటి వేదవాక్యాలన్నింటినీ కూడా ఆయనకు బోధించి బ్రహ్మజ్ఞానం వైపు పయనింపజేయడానికి శంకరులు మండన మిశ్రుణ్ణి సిద్ధం చేశారండి. సిద్ధం చేసిన తరువాత మండన మిశ్రుడికి శంకరాచార్యుల వారు ఒక ఆశ్రమ నామధేయం ఇచ్చారు, ఒక ఆశ్రమ నామాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటారో వాళ్ళ జన్మ మారిపోతుంది, వాళ్ళు ఇంకొక జన్మలోకి వచ్చేస్తారు. కావున పాత పేరు ఉండదు, ఇంకా పాత పేరు ఉండదు, పాత బంధాలు ఉండవు, అంతా కొత్త. కావున ఆ కొత్త పేరు ఇవ్వాలి. పాత మండన మిశ్రుడు అనే పేరు వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి పేరు ఏమిటట? సురేశ్వరాచార్య. ఆ విధంగా శంకరాచార్యుల వారి యొక్క 2వ శిష్యుడు సురేశ్వరాచార్యుడు. దృష్టిలో పెట్టుకోండి. సురేశ్వరాచార్యుడికి కొన్ని బాధ్యతలు శంకరులు అప్పచెప్పారండి. మొత్తం శంకరుల యొక్క మతం ఏదైతే ఉందో, అద్వైత మతం ఏదైతే ఉందో, అద్వైత సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సురేశ్వరాచార్యుడికి బోధించేసి, నువ్వు ఇక్కడనే ఉండి
ఈ యొక్క అద్వైత మతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు బోధిస్తూ ఉండు అని చెప్పేసి బోధించారండి. బోధించిన తర్వాత ఆయన విజయ యాత్రకు బయలుదేరారు. అందుకే మనం ఎప్పటికీ కూడా మనం చూసుకుంటేనండి, శంకర పీఠాధిపతులు విజయయాత్ర అనే పేరుతోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే శంకరులు చూపినటువంటి మార్గం అది. వారు సాధారణమైనటువంటి యాత్రలు చేయరు, విజయ యాత్రలే. ఈ విజయ యాత్రలతో సాధించేటటువంటి విజయం ఏమిటి అని అంటే కనుక ఇతర వేద వ్యతిరేక మతాలను ఎక్కడికక్కడ ఖండిస్తూ వేద సమ్మతమైనటువంటి అద్వైత మతాన్ని స్థాపించడమే విజయం. ఆ యొక్క కార్యాన్ని చేయడం కోసం చేసేటటువంటి యాత్రే విజయ యాత్ర. ఈ విధంగా శంకరాచార్యుల వారు కూడా విజయ యాత్ర కోసం అని చెప్పేసి బయలుదేరారు. బయలుదేరి అనేక క్షేత్రాలను వారు సందర్శిస్తూ ఉన్నారండి. ముఖ్యంగా శ్రీశైల క్షేత్రాన్ని శంకరాచార్యుల వారు దర్శించారు. శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించి అభిషేకం చేసి ఆయన ఆశీస్సులు తీసుకుని ఎంతో సంతోషపడి శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఎవరైతే ఇతర మతాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖండిస్తూ వాళ్ళందరినీ కూడా శంకరుల మార్గంలోకి వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒక ఘట్టం జరిగిందండి. శ్రీశైల క్షేత్రం చుట్టుపక్కల కొన్ని వేద వ్యతిరేక మతాల వాళ్ళను ఆయన ఖండించినటువంటి సందర్భంలో కొన్ని మరీ కొన్ని విధానాలు మనకి నేటికి కనిపిస్తూ ఉంటాయి. చేతబడులు, తంత్రాలు లాంటివి మనం చూస్తూ ఉంటాం, చూసారు. అలాంటి మతానుయాయులందరినీ ఖండిస్తూ వచ్చారు ఆయన. ఆ విధంగా శంకరుల చేతిలో ఓడిపోయినటువంటి కొంతమంది శంకరుల యొక్క జ్ఞానానికి, శంకరుల యొక్క మహిమను, వాటన్నిటినీ కూడా మెచ్చుకుని చాలా చక్కగా శంకరుల శిష్యులుగా శంకరుల మార్గంలోకి వాళ్ళంతా వచ్చేసారు. కానీ కొంతమంది అజ్ఞానులు మాత్రం వారిని అంగీకరించినట్లుగా నటించారు. ఎందుకు అనంటే వేరే మార్గం లేదు. అందరూ జనం ఉండగానే ఆయన ఎంతో హేతుబద్ధమైనటువంటి వాదన చేశారు. వాదన చేసి వాళ్ళ మతాలన్నింటినీ కూడా ఆయన ఖండించేశారు. కావున అందరూ ఉండగా వాళ్ళు ఏమీ చేసే పరిస్థితి లేదు. కావున ఎవ్వరూ లేనప్పుడు ఈ శంకరుల్ని మనం ఏదైనా చెయ్యాలి అని కొంతమంది పథకం వేశారండి. ఈ శంకరుల్ని మనం అంతం చేయాలి అని చెప్పేసి ఒక బృందం బయలుదేరింది. ఈ శంకరుడు ఉంటే కనుక ఇంకా మన మతాలేవి ఉండవు, కావున ఈ శంకరుని అంతం చేద్దామని చెప్పేసి కొంతమంది భావించారండి. భావించినటువంటి వాళ్ళలో ఒక అతను కాపాలికుడు, ఒక అతను ఏం చేశాడు, ఒక కృత్రిమ సన్యాసి వేషం వేసుకున్నాడు. సన్యాసిలాగా మొత్తం అంతా కూడా బట్ట కట్టు అన్నీ ఉన్నాయి, కానీ సన్యాసి కాదు, అదొక వేషం, దొంగ వేషం వేసుకుని వచ్చాడు. వచ్చి శంకరాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు అంత గొప్పవాడివి, ఎంత గొప్పవాడివి, నువ్వు మహిమాన్వితుడివి, అది ఇది అని చెప్పేసి చాలాసేపు స్తుతించాడు. శంకరులకి తెలియని విషయం ఏం లేదు, తెలుసు ఆయనకంతా కూడా. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వింటూ ఉన్నారు. ఆయన అన్ని రకాలుగా స్తుతి చేసి, నీ అంతటి వాడి వద్ద నేను ఒక యాచన చేస్తూ ఉన్నాను, ఒక కోరిక నేను నిన్ను కోరుకుంటూ ఉన్నాను, దయచేసి ఈ కోరిక తీర్చండి అన్నాడు. తప్పక తీరుస్తాను, కోరుకో అన్నారు ఆయన. ఏమిటా కోరిక అనంటే కనుక, నేను పరమశివుణ్ణి ఉపాసిస్తూ ఉన్నాను, సశరీరంగా నేను కైలాసానికి వెళ్ళాలి అనేది నా యొక్క కోరిక, శరీరంతోనే కైలాసానికి వెళ్ళాలనేది నా యొక్క కోరిక. ఈ కోరిక తీరాలంటే నేనేం చేయాలో కొంతమంది సిద్ధులు చెప్పారు. నేనేం చేయాలి, ఒక మహారాజు యొక్క శిరస్సు కానీ, లేకపోతే ఒక సర్వసంగ పరిత్యాగి అయినటువంటి యతీశ్వరుని శిరస్సు కానీ నేను పరమశివుణ్ణి ఉద్దేశించి హోమం చేస్తే కనుక నేను సశరీరంగా కైలాసానికి వెళ్ళడానికి నాకు అర్హత వస్తుంది. నా వంటి సామాన్యులకు మహారాజులు దొరకడం అసంభవం, కానీ నీ వంటి సన్యాసులు మాత్రం చాలామంది ఉంటారు, నాకు కనిపిస్తూ ఉంటారు. కానీ నువ్వు చాలా ప్రత్యేకము, మీరు చాలా ప్రత్యేకమైనటువంటి వారు. సన్యాసులు చాలామంది ఉంటారు, కానీ మీలో ఉన్నటువంటి ప్రత్యేకత, మీలో ఉన్నటువంటి మహిమ ఇంకెవరి యందు లేవు. కావున నాకు హోమం చేయడానికి మీ శిరస్సే కావాలి అని చెప్పేసి ఆయన కోరాడండి. వెంటనే శంకరులు అన్నారు, ఈ మాత్రం దానికా నువ్వు ఎంతసేపు ఇన్ని కథలు చెప్పావు, నా శిరస్సే కదా కావాలి, రేపు మధ్యాహ్నం నా శిష్యులు ఎవరూ కూడా లేని సమయం చూసుకుని నువ్వు రా, నేను సమాధిలో ఉండగా నా శిరస్సు నరికి తీసుకుని వెళ్ళి హోమం చేసుకో అని చెప్పేసి ఆయన చెప్పేశారు. చెప్పేస్తే తరువాతి రోజు మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ కాపాలికుడు ఏం చేశాడు, శిష్యులందరూ కూడా మధ్యాహ్న స్నానం కోసం అని చెప్పేసి నదీ తీరానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ సమయం కోసం
కూర్చున్నటువంటి ఈ కాపాలికుడు శంకరులు ఉన్నటువంటి గుహ లోపలికి వచ్చాడండి. వచ్చి శంకరులు చూస్తే సంపూర్ణంగా సమాధి స్థితిలో ఉన్నారు. సమాధి స్థితిలో ఉండగా ఈయన కత్తి పైకెత్తాడు, ఖడ్గాన్ని పైకెత్తాడు. పూర్తిగా ఈ కాపాలికుడి వేషం కూడా మెడలో కపాలాల మాల వేసుకుని త్రిపుండ్రాలు ధరించి ఒక భయంకరమైనటువంటి రూపంతో ఉన్నాడు. అతను ఏం చేశాడు, ఖడ్గాన్ని పైకెత్తి శంకరాచార్యుల వారి యొక్క శిరస్సును ఖండించబోయాడు. ఖండించడానికి సిద్ధంగా ఖడ్గాన్ని పైకెత్తాడు. ఇంతలో అక్కడ నదీ తీరంలో స్నానం చేస్తూ ఉన్నటువంటి పద్మపాదుడు ఎవరైతే ఉన్నారో పద్మపాదాచార్యుడు, ఆయనకు దివ్య దృష్టి ద్వారా తెలిసింది, దైవికంగా తెలిసింది, అక్కడ మా గురువు గారికి ఏదో హాని జరగబోతూ ఉన్నది అని చెప్పేసి. వెంటనే ఎంత అద్భుతమో చూడండి. ఇది పూర్తిగా జరిగినట్లు చెబుతూ ఉన్నాను, ఇవేవో మనం చూడలేదు కదా కథలు అని చెప్పేసి అనుకోకూడదండి, చాలా తప్పు. వెంటనే పద్మపాదుడిలోనటండి నరసింహస్వామి ఆవహించాడు. ఆవహించి ఒక్క ఉదుటున నదీ తీరం నుండి శంకరులు ఉన్నటువంటి చోటికి వచ్చేసాడు ఆయన. వచ్చేసి అసలు ఇదంతా కూడా సెకండ్లలో జరిగిపోయింది. వచ్చేసి వెంటనే కాపాలికుడు పైన ఈ యొక్క పద్మపాదుల్లో ఉన్నటువంటి నరసింహస్వామి పడిపోయి, ఏ విధంగా అయితే హిరణ్యకశ్యపుణ్ణి నరసింహస్వామి సంహరించాడో అదే విధంగా ఈ యొక్క కాపాలికుణ్ణి పద్మపాదుడు సంహరిస్తాడండి. ఇది అక్కడ జరిగినటువంటి అద్భుత ఘటన. వెంటనే అప్పుడు అయితే సాక్షాత్తుగా నరసింహస్వామే కాబట్టి ఏ విధంగా హిరణ్యకశ్యపుణ్ణి సంహరించినప్పుడు ఆయన ఒక రూపం, ఉగ్ర రూపం, ఆయన యొక్క గాండ్రింపు, సింహం గాండ్రింపు, అరుపులు, ఇదంతా కూడా చాలా బీభత్సంగా ఉన్నాయండి. మొత్తం ఆకాశంలో తిరుగుతూ ఉన్నటువంటి సిద్ధులు, గంధర్వులు వాళ్ళంతా కూడా భయపడిపోయారు, ఏం జరుగుతోంది అని చెప్పేసి. వాళ్ళంతా కూడా నరసింహస్వామిని ప్రార్థించారు. లోకంలో ప్రళయం రాకుండా దయచేసి మా అందరినీ కాపాడు అని చెప్పేసి వాళ్ళందరూ కోరుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన శాంతించలేదండి. అప్పుడు శంకరులకు ఈ అరుపులు ఇవన్నీ కూడా విని ఆయన సమాధి భంగం అయింది. అప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూశారు. చూస్తే ఎదురుగా పద్మపాదుడు రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి. ఆయన ఏమీ బెదరలేదు. ఆయన చూసిన వెంటనే అలా చూశారు. చూసి చక్కగా ఆయన అద్భుతమైనటువంటి ఒక 4 పద్యాలు నరసింహస్వామిని ఉద్దేశించి కొన్ని శ్లోకాలు ఆయన స్తుతించారండి. నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబల ఉగ్రసింహో మహాదేవ స్తంభజశ్చోగ్రలోచన వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్నమామ్యహం. ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఆయన పఠించారండి. ఇందులో ఒక అద్భుతమైన పదం ఒకటి చెబుతారు మీకు. నరసింహస్వామిని ఉద్దేశించి మృత్యున్నమామ్యహం అన్నారండి. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి అది. మృత్యువుకే మృత్యువు ఆయన. మనందరికీ కూడా సామాన్యులకందరికీ మృత్యు వస్తుంది. అలాంటి మృత్యువుకు కూడా మృత్యువు వంటి వాడు ఆ యొక్క నరసింహస్వామి అని చెప్పేసి మృత్యుం నమామ్యహం అని చెప్పేసి ఆయన అద్భుతమైనటువంటి నారసింహ స్తుతి చేశారు. చేసిన తర్వాత ఇక నువ్వు శాంతించవయ్యా అని చెప్పేసి ఆయన ప్రార్థించారండి. నరసింహావతారంలో మనం చూసుకుంటేనండి, గతంలో కూడా ఎవరి కోసమైతే నరసింహస్వామి అవతరిస్తాడో వాళ్ళు కోరినప్పుడే శాంతించాడు ఆయన. గతంలో కూడా మనం చూసుకుంటే భక్త ప్రహ్లాదుడు కోసం ఆయన అవతరిస్తాడు. ఇంద్రాది దేవతలందరూ వచ్చి శాంతించమన్నా కూడా శాంతించడు. ప్రహ్లాదుడు వచ్చి ప్రార్థన చేసిన తర్వాతే శాంతిస్తాడు. అదేవిధంగా శంకరుల కోసం ఇప్పుడు వచ్చారు మళ్ళీ ఆ యొక్క నరసింహస్వామి. కావున శంకరులు ప్రార్థించిన తర్వాతే శాంతించారు. చూడండి ఎంత భక్త వాత్సల్యము. ఆ విధంగా ఆ గండం కూడా గట్టెక్కింది. నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో శంకరుల యొక్క శిరశ్ఛేదనం చేయబోయినటువంటి కాపాలికుడు మరణించాడు. ఆయన యొక్క వజ్రనఖములు, వజ్రనఖాయ విద్మహే అని మనం చెప్పుకున్నాను చూసారా, తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి. ఆయన యొక్క పళ్ళు, ఆయన యొక్క గోళ్ళు అద్భుతమైనటువంటి, మన చాకులు ఎందుకు పనిచేయు అంత గొప్పగా ఉంటాయి. వజ్రనఖములు మనందరికీ తెలుసు. వజ్రాన్ని మనం కోయాలి అని అంటే అటండి వజ్రంతోనే కోయాలి, ఇంక దేంతోనే కోయలేం, అంత షార్ప్గా ఉంటుంది వజ్రం. అలాంటి వజ్రపు గోళ్ళు ఆయనవి, వజ్ర నఖములు. అలాంటి వజ్ర నఖములతో ఆ కాపాలికుండా ఆయన చీల్చి చండాడి
శంకరుల యొక్క శరీరాన్ని కాపాడారు. ఎందుకు అంటే శంకరులను ఎవరూ కాపాడనక్కర్లేదు, శంకరుల యొక్క శరీరాన్ని ఆయన కాపాడారు, ఇంకా అవసరం ఉన్నది కాబట్టి. ఆ తర్వాత శంకరులు జరిగిందంతా కూడా ఆయనకు తెలుసు ఎలాగో. ఈ లోపల నదీ తీరంలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా అక్కడికి వచ్చారండి. అక్కడికి వచ్చి వాళ్లకు జరిగింది సగం సగం అర్థమైంది వాళ్ళకి, కాకపోతే ఏదో అద్భుతం జరిగింది అని మాత్రం వాళ్ళకి అర్థమైంది. అప్పుడు శంకరాచార్యులు అన్నారు, నీలోకి ఆవహించినటువంటి నరసింహస్వామి ఎందుకు ఆవహించాడు అంటే, ఇది మనకి ఏదైనా తర్కం ఉండాలి కదండి. ఆయన అలా చూస్తూ ఉండగానే నరసింహస్వామి ఆయనంతటా ఆయన వచ్చేసి ఈ కాపాలికుని సంహరించడం ఏమిటి, దీని వెనుక ఏదో ఒక రహస్యం ఉండాలి కదా. ఈ రహస్యం ఏమిటి అని తెలుసుకోవడానికి నీ సహాధ్యాయులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కావున జరిగిన కథంతా కూడా నువ్వు వాళ్లకు వివరించి చెప్పు అని శంకరులు పద్మపాదుణ్ణి ఆదేశించారండి. ఆదేశించిన వెంటనే అప్పుడు ఆ యొక్క పద్మపాదాచార్యుడు చెబుతూ ఉన్నాడు కథ. ఒకానొక సందర్భంలో నేను ఒక కొండ మీద కూర్చుని నరసింహస్వామి యొక్క మంత్రాన్ని నేను జపం చేసుకుంటూ తపస్సు చేశాను. చాలా కాలం పాటు నేను నరసింహస్వామి గురించి తపస్సు చేశాను. తపస్సు చేస్తూ ఉంటే ఒక కిరాతుడు ఒక ఆయన వచ్చాడు. కిరాతుడు అని అంటే అడవుల్లో ఉంటారు వాళ్ళు. అడవుల్లో ఉండి జంతువుల్ని చంపుకొని వాళ్ళు ఆ యొక్క మాంసాన్ని అమ్ముతూ ఆ విధంగా వాళ్ళు జీవనం చేస్తూ ఉంటారు. ఆ యొక్క కిరాతుడు ఒక ఆయన వచ్చి, స్వామి నువ్వు ఏం మంత్రం జపం చేస్తున్నావు, ఎవరి కోసం జపం చేస్తున్నావు అని అతని భాషలో అతను అడిగాడు. అతనికి అవన్నీ తెలియవు కదండి పాపం. అందువల్ల అతను నువ్వెవరి కోసమయ్యా ఇంతకాలంగా నువ్వు ఇక్కడ తాపత్రయపడుతున్నావు అన్నట్లుగా అతను అడిగాడు. అడిగితే ఇతను కూడా అతని భాషలోనే ఏం చెప్పాట, సగం మనిషి శరీరము సగం సింహపు శరీరము ఉన్నటువంటి ఒకరి కోసం నేను తపస్సు చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పాట. ఇంతేనా, దాని గురించి ఇంతటి తపస్సు చేయాలా అని చెప్పేసి ఈ కిరాతుడు వద్ద ఉన్నటువంటి నరసింహస్వామిని తీసుకువచ్చి చూపించేశాట. కిరాతుని వద్ద ఆయన ఒక రకంగా చెప్పాలంటే వశుడుగా ఉన్నాడు. కిరాతుడి యొక్క ఆధీనంలో ఉంటాడు అప్పటి వరకు నరసింహస్వామి. ఎందుకు ఆధీనంలో ఉంటాడు, చాలా ఆశ్చర్యం. ఆ యొక్క నరసింహస్వామిని తీసుకుని వచ్చి ఇదిగో ఇతని గురించేనా అంటే వెంటనే సాష్టాంగ నమస్కారాలు అవన్నీ చేసేసి చాలా ఆశ్చర్యపోయి, నేను ఎంతకాలంగా తపస్సు చేస్తూ ఉంటే నాకు దర్శనం ఇవ్వనే లేదు నువ్వు, కానీ కిరాతుడి ఆధీనంలో ఉండడం ఏంటయ్యా, చాలా విచిత్రంగా ఉంది, దీని రహస్యం ఏమిటో చెప్పు అని అంటే, నువ్వు ఎంతకాలం మంత్రజపం చేసావు కానీ నీకు చిత్తశుద్ధి లేదయ్యా, నీ మనస్సులో ఏకాగ్రతగా నన్ను నువ్వు ధ్యానించలేదు. ఆ యొక్క ఏకాగ్రత నీకు ఈరోజే కలిగింది. కానీ ఈ కిరాతుడు ఎప్పటి నుండో రోజులో ఒక క్షణకాలం మాత్రమే ఏకాగ్రతగా నన్ను ధ్యానిస్తూ వచ్చాడు. పూర్తిగా అతని మనస్సు నాయందే లగ్నమై ఉండేది. అందువల్ల నేను అతని ఆధీనంలోకి వెళ్ళిపోయాను. నేను భక్తవత్సలుణ్ణి, నన్నేం చేయమంటావని చెప్పేసి అడుగుతాడు ఆయన. వెంటనే అప్పుడు ఆయనకు కూడా, నీకు కూడా నేను నేడు నుంచి వశంలోకి వస్తున్నానంటే, ఇక్కడ వశం అంటే వేరే విధంగా మనం అర్థం చేసుకోకూడదండి. మనం భగవంతుడిని ఎప్పుడు కూడా భక్తవత్సలుడు, భక్తవశుడు అంటాం మనం. అంటే భక్తుల యొక్క వశంలో ఉంటాడు అని చెప్పేసి భగవంతుడి యొక్క లక్షణం. మహాభక్తులు ఉంటే కనుక వాళ్ళు ఏం చెబితే అదే వింటాడు దేవుడు. అలాంటి భక్తులు వీళ్ళు. కావున నువ్వు కూడా నేటి నుండి ఏకాగ్రత సాధించావు, నువ్వు కూడా నా యందు మనస్సును నిలిపావు. కావున నీకు కూడా నేటి నుండి నేను వశుణ్ణే, నువ్వు ఎప్పుడు స్మరించినా కూడా నేను వస్తాను అని చెప్పేసి ఆయన అప్పుడు చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడండి. ఆ విధంగా వరం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నదీ తీరంలో ఆయన అన్ని అంశాలు కూడా తెలుసుకుని పద్మపాదుడు ఒక్కసారి నరసింహస్వామిని స్మరించాడు ఈ యొక్క విపత్తు నుండి బయటపడేయమని. వెంటనే స్వామి వచ్చాడు, ఆ యొక్క కాపాలికుణ్ణి సంహరించి ఎంతో అద్భుతమైనటువంటి ఒక లోక కళ్యాణ కార్యక్రమాన్ని ఆయన చేశాడండి. ఆ తరువాత మనం చూసుకుంటే కనుక ఆ యొక్క కాపాలిక సంహారం పూర్తయింది. మొత్తం ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా తీసుకుని శంకర స్వామి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా ఆయన దర్శించుకుంటూ ఉన్నారు. దర్శించుకుంటూ కర్ణాటకలో ఉన్నటువంటి గోకర్ణ క్షేత్రాన్ని ఆయన దర్శించారండి. గోకర్ణ క్షేత్ర మహాత్మ్యం మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ గోకర్ణ క్షేత్రం అద్భుతమైనటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అండి. అక్కడ అది సాగర తీరంలో ఉంటుంది, సముద్ర తీరంలో ఉంటుంది. నేటికి కూడా స్పర్శ దర్శనం అందరికీ ఉంది, అందరూ కూడా ముట్టుకొని దర్శించుకోవచ్చు.
కాకపోతే ఏమైందంటే చాలా కాలంగా కొన్ని వేల సంవత్సరాలుగా అందరూ ముట్టుకుని ఆ శివలింగం అరిగిపోవడం వల్ల కొంత అందరికీ కూడా స్పర్శ దర్శనంలో కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అన్ని కాలాల్లోనూ కాదు, కొంత సమయంలో మాత్రమే. అది కూడా దానికి కొంత వెండి తొడుగు అవన్నీ కూడా వేసి ఆ విధమైనటువంటి ఒక గొప్ప ఏర్పాట్లన్నీ చేశారంట. అక్కడ శివపార్వతులు ఇద్దరు ఉంటారు. అక్కడ శివుడు యొక్క చేతిలోనేమో మృగం ఉంటుంది, పార్వతీ అమ్మవారి చేతిలోనేమో ఒక పక్షి ఉంటుంది. ఇది అక్కడి విశేషం. అలా ఉన్నటువంటి గోకర్ణేశ్వరుణ్ణి స్వామి దర్శించుకుని అక్కడి నుండి బయలుదేరిన తర్వాత అక్కడ హరిహర క్షేత్రం ఒకటి ఉంటుందండి. ఆ యొక్క శంకరనారాయణ స్వామి ఆలయం అంటారు, ఇప్పటికీ కూడా ఉంది. ఆ శంకరనారాయణ స్వామిని శంకరులు దర్శిస్తారు వెళ్ళి. ఎందుకు అనంటే అద్వైతం అభేదాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి క్షేత్రం అది అని చెప్పేసి ఆయన శంకరనారాయణ క్షేత్రాన్ని కూడా ఆయన సందర్శించి అక్కడ నుండి ఆయన మెల్లగా కొల్లూరు మూకాంబికా దర్శనానికి వెళ్తారండి. కొల్లూరు మూకాంబిక అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవిడ యొక్క రూపం మనం గర్భాలయంలో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే కనుక మనం అసలు మై మరచిపోతాం. ఆ విధంగా కొల్లూరు మూకాంబికా దర్శనాన్ని కూడా శంకరులు చేశారండి. ఆ సమయంలో ఒక అద్భుతం ఒకటి జరిగింది. కొల్లూరు మూకాంబికా దర్శనాన్ని చేసుకుని బయటకు వచ్చి ఆ యొక్క గ్రామంలో శిష్యులతో పాటు నడుచుకుని వెళుతూ ఉన్నటువంటి శంకరాచార్యుల వారికి ఒక ఘట్టం ఒకటి కనిపించిందండి. ఒక ఇంటి బయట ఒక బాలుడు, చిన్న బాలుడు, ఒక 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉంటాయి. ఆ బాలుడు మరణిస్తే ఆ బాలుడి మృతదేహం చుట్టూ కూడా చేరి తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా రోదిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే అది అకాల మరణం. సాధారణంగా ఒక 70-80 ఏళ్ళు మొత్తం జీవితం జీవించి అన్నీ చూడవలసినవన్నీ చూసి మరణించినటువంటి వాళ్ళు ఆ సందర్భంలో కూడా అందరూ ఏడుస్తారు, కానీ దుఃఖం తక్కువ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే సంబరాలు చేసుకుంటారంటం లేదు. వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పోనీలే అన్నీ చూశాడు ఆయన అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక సంతృప్తి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఇది అకాల మరణం, 8వ ఏట మరణించాడు. ఆ దుఃఖాన్ని ఎవరూ నియంత్రించలేకపోతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో శంకరులు అక్కడికి వచ్చారండి. వచ్చి ఆ యొక్క బాల మృతదేహాన్ని చూసి శంకరులకు ఎంతో బాధ వేసింది. సాధారణంగా యతీశ్వరులకు అలాంటి భావోద్వేగాలు ఉండవు, కానీ ఇది కారణాంతరం చేత వచ్చింది. ఆ యొక్క బాలుణ్ణి చూసి శంకరులు చాలా బాధపడ్డారు. ఒక రకమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులను చూసి సానుభూతి చెందారు ఆయన. అప్పుడు ఆకాశవాణి శంకరులకు చెప్పిందండి. ఏమని చెప్పింది? ఓ శంకర, నువ్వు వాళ్ళ బాధను తీర్చలేనటువంటి పక్షంలో నీ సానుభూతి వల్ల, నీ జాలి వల్ల, నీ దయ వల్ల వాళ్ళ దుఃఖం పెరుగుతుందే తప్ప తగ్గదు అని ఆకాశవాణి వినిపిస్తుందండి. ఇది మనమంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఒకరికి ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం తీర్చగలిగే వాళ్ళం అనుకోండి, వెళ్ళి అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా అని చెప్పేసి కష్టం తీర్చే ప్రయత్నం చేయాలి. కష్టం తీర్చలేనటువంటి వాడు ఎంత సానుభూతి పడ్డా కూడా, ఎంత సానుభూతి వచనాలు పలికినా కూడా దానివల్ల వాళ్ళ దుఃఖం ఎక్కువ అవుతుంది. వీళ్ళ వల్ల ప్రయోజనం లేకపోగా దుఃఖం ఎక్కువ అవుతుంది. అదే మాట ఆకాశవాణిలో శంకరులు వింటారు. ఆ ఆకాశవాణి పలికింది ఎవరు? సాక్షాత్తు పరమశివుడు పలుకుతాడు. అప్పుడు శంకరులు వెంటనే పరమశివుడికి నమస్కారం చేసి, అకాల మరణం చెందినటువంటి ఈ బాలుణ్ణి నువ్వు తప్ప ఇంకెవ్వరు బ్రతికించగలరు అని చెప్పేసి ఒక శ్లోకంతో పరమశివుడిని ప్రార్థిస్తారు. ఆయన ప్రార్థించిన వెంటనే ఇక్కడ మరణించినటువంటి ఈ బాలుడు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుంటాడండి. ఇది శంకరుల యొక్క గొప్పతనం, శంకరుల యొక్క మహిమ. వెంటనే తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతే చెప్పేదేముందండి? మరణించాడు అనుకున్నటువంటి బాలుడు కన్న కొడుకు మళ్ళీ లేచిపోయాడు, చక్కగా మళ్ళీ లేచి తిరిగేస్తున్నాడు, అందరినీ కూడా అమ్మా నాన్న అని చెప్పి పలకరించాడంటే వాళ్ళ ఆనందాలు చెప్పాలా? ఆ విధంగా ఆ యొక్క బిడ్డను స్వామివారు మళ్ళీ బ్రతికించి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించారు. ఈ శంకరుల్ని మహాత్ముడు, మహిమాన్వితుడు అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలందరూ కూడా పూజించారు. పూజించిన తర్వాత ఈయన బలి అనే పేరు కలిగినటువంటి ఒక అగ్రహారానికి వెళ్ళారండి. బలి అగ్రహారం అంటారు. ఆ అగ్రహారానికి వెళితే ఆ అగ్రహారం ఎంతో గొప్పగా ఉంటూ ఉండేదట. అక్కడ ఉన్నటువంటి విద్వాంసులందరూ కూడా నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ ఉండేవారు, రోజు అగ్నిహోత్రాలు చేస్తూ ఉండేవారు. ఆ అగ్నిహోత్రం యొక్క శక్తికి అసలు అకాల మృత్యువు అనేది ఆ బలి అగ్రహారం లోపలికే వచ్చేది కాదుట.
అకాల మృత్యు అనేటటువంటి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత ఈ అగ్రహారం లోపలికి మాత్రం రావడానికి అయ్యేది కాదుట. ఆ యొక్క గ్రామం బయటే ఉండేదట. అంతటి శక్తి ఉండేది ఆ గ్రామంలో. ఆ గ్రామానికి శంకరాచార్యుల వారు వచ్చారు. అక్కడ చక్కగా కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అభినందించారు. అభినందించి శంకరులు బోధించవలసినటువంటి ఒక 4 ఉపదేశాలు, గొప్ప గొప్ప ఉపదేశాలన్నీ కూడా వాళ్ళందరికీ ఆయన బోధించారండి. ఆ సందర్భంలోనండి ప్రభాకర శర్మ అని ఒక మహాపండితుడు, ఆ మహాపండితుడు తన కుమారుణ్ణి తీసుకుని వచ్చాడు శంకరాచార్యుల వద్దకు. తీసుకుని వచ్చి, స్వామి, వీడు నా కొడుకు, వీడి వయస్సు 13 సంవత్సరాలు, వీడు పుట్టినప్పటి నుండి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటిదాకా అసలు వాడు మాట్లాడనే లేదు. అదేవిధంగా ఎవ్వరు ఏమి అన్నా కూడా స్పందించడు, ఎవరైనా కొట్టినా స్పందించడు. సాధారణంగా తోటి బాలబాలికలు ఉంటారు చూసారా, ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆట పట్టిస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. ఇలా ఎన్ని జరిగినా కూడా మా వాడిలో ఒక రకమైనటువంటి రోషం కూడా మేము ఎప్పుడూ చూడలేదు. అంతా కూడా అమాయకంగా భరిస్తూ నిశ్శబ్దంగానే ఉంటూ వచ్చాడు. అంటే మా వాళ్ళంతా కూడా బంధువులు, మిత్రులు వాళ్ళంతా కూడా వీడు పూర్తిగా మూర్ఖుడు, వీడి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనమో లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. వీడెవడో మాకు అర్థం కాలేదు, జడుడు అని చెప్పేసి అందరూ తిడుతూ ఉన్నారు. వీడిని ఎంతోమంది దగ్గరికి నేను తీసుకుని వెళ్ళాను. చాలామంది సిద్ధపురుషులు వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళాను, ఎన్నో క్షేత్రాలు తిప్పాను. కానీ వీడిలో ఎలాంటి మార్పు లేదు. 13వ ఏట కూడా వీడు ఇదే విధంగా ఏమాత్రమో మాట్లాడకుండా, స్పందన లేకుండా, అలాగే ప్రతిస్పందన లేకుండా ఈ విధంగా జీవచ్ఛవంలాగా జీవిస్తూ ఉన్నాడు. నాకు చాలా బాధగా ఉంది, ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు ఇలా అయిపోయాడే అని చెప్పేసి. మీరు సర్వజ్ఞులు, మహాత్ములు, మీరైనా మా వాణ్ణి ఏదో ఒక మంత్రం వేసో తంత్రం వేసో కాస్త మా వాణ్ణి మారుస్తారు అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి బిడ్డను ఆయన ముందు నిలుచోబెట్టాడండి. నిలుచోబెట్టిన వెంటనే శంకరాచార్యుల వారు ఆ యొక్క 13 ఏళ్ల బాలుడితో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. నువ్వెవరు అని చెప్పేసి అడిగారండి. అంతవరకు అసలు 13 ఏళ్ల వయస్సులో 13 సంవత్సరాలుగా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఆ యొక్క బాలుడు శంకరాచార్యులు అడిగిన వెంటనే నేను ఆత్మను అని చెప్పేసి ఆయన ప్రకటించాడండి. ఆ తర్వాత మళ్ళీ ఆయన నువ్వెక్కడి నుండి వచ్చావు, ఆత్మ ఎల్లప్పుడూ ఒక చోటే ఉంటుంది, ఒక చోట నుండి రావడం ఏమిటి, ఒక చోటకు పోవడం ఏమిటి అని చెప్పేసి ఆ బాలుడు ప్రకటిస్తూ ఉన్నాడండి. ఈ విధంగా శంకరాచార్యుల వారితోనే ఆ బాలుడు ఎంతో అద్భుతంగా సంభాషించాడు. ఒక 12 శ్లోకాలండి. ఆ 12 శ్లోకాల్లో ఒక 2 శ్లోకాలు నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ 12 శ్లోకాలు కూడా ఆయన అనర్గళంగా ఆ బాలుడు శంకరాచార్యుల వారితో చెప్పడం జరిగిందండి. శంకరులు వెంటనే 12 శ్లోకాలలో నీ బిడ్డ చెప్పినటువంటి ఈ యొక్క భావం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని ఇంత పెద్ద పెద్ద గ్రంథాల ద్వారా కాకుండా కేవలం 12 శ్లోకాల్లో ఏదో ఉసిరికాయను తెచ్చి చేతిలో పెట్టినట్లుగా, అంటే మనం ఉసిరికాయ మనం తినాలి అని భావించామనుకోండి, ఉసిరికాయ చెట్టుకుంటుంది, కష్టపడి వెళ్ళి మనం తెంపుకొని వచ్చి మనం తినాలి. అలా కాకుండా ఎవరైనా మన చేతిలోకి ఉసిరికాయ తెచ్చి పెట్టారనుకోండి, వెంటనే తినేస్తాం మనం. దానికే కరతలామలకము అని పేరు, హస్తామలకము అని కూడా దానికే పేరు. ఆ విధంగా చేతిలో ఉసిరికాయను పెట్టినట్లుగా ఆత్మజ్ఞానాన్ని 12 శ్లోకాల్లో ఎంతో సరళంగా చెప్పావు నువ్వు. కావున నేటి నుండి నీ పేరు హస్తామలకుడు అని చెప్పేసి ఆయన నామకరణం చేశారండి. చేసి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పిలిచి, నీ కుమారుడు నువ్వు అనుకుంటూ ఉన్నట్లుగా అజ్ఞాని కాదయ్యా, మూర్ఖుడు కాదు, మహాజ్ఞాని ఇతను. కానీ ఇతని వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము కలగదు. ఎందుకంటే ఇతను మహాజ్ఞాని కాబట్టి ఈ యొక్క సాంసారిక విషయాలు ఏవి ఇతను పట్టించుకోడు. నువ్వు ఇంట్లో నువ్వు పెట్టుకున్నా కూడా నీకు కావలసినట్లుగా, అంటే సహజంగా తల్లిదండ్రులు బిడ్డ నుండి ఏవైతే కోరుకుంటారో అవేవి కూడా ఇతను చేయడు. కావున నీకు వీడి వల్ల ప్రయోజనం లేదు, వాడికి నీ వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. కావున నాతో పంపించేసాయి, నేను శిష్యుడుగా స్వీకరిస్తాను. స్వీకరించి ఇతనికి నేను ఆత్మజ్ఞానాన్ని బోధించి మోక్షం వైపు నేను పయనింపజేస్తాను అని చెప్పేసి తల్లిదండ్రులిద్దరినీ కూడా ఒప్పించి ఆ యొక్క బిడ్డను తీసుకుని ఆయన బయలుదేరారండి. ఆయన యొక్క యాత్ర బయలుదేరుతూ వచ్చింది. ఈ హస్తామలకుడికి కూడా ఆయన సన్యాస స్వీకారం ఇచ్చేశారు, సన్యాసం ఇచ్చారు. సన్యాసం ఇచ్చి
హస్తామలకాచార్యుడు అని చెప్పేసి నామకరణం చేశారు. ఇంతటితో శంకరుల వద్ద ఎంతమంది శిష్యులు చేరారు? 3 శిష్యులు చేరారు. పద్మపాదుడు, సురేశ్వరాచార్యులు, అలాగే హస్తామలకాచార్యులు. 3 శిష్యులు పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, హస్తామలకాచార్యులు. ఈ 3 శిష్యులతోనూ కూడా ఆయన నడుస్తూ ముందుకు వెళుతూ ఉన్నారండి. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందంటే ఆయన అన్ని యాత్రలు చేస్తూ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి శృంగేరి క్షేత్రానికి శంకరాచార్యులు వెళ్ళినటువంటి మొట్టమొదటి ఘట్టాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. శృంగేరి క్షేత్రానికి వెళ్ళారు ఆయన. శృంగేరి క్షేత్రంలో ఆయన చూస్తూనే అక్కడ మహాత్ములైనటువంటి చాలామంది విప్రులు ఉన్నారు అక్కడ. అప్పటికే ఋష్యశృంగుడు వంటి గొప్ప గొప్ప మహర్షులు తపస్సు చేసినటువంటి ఒక గొప్ప క్షేత్రానికి నేను వచ్చాను అనేటటువంటి ఒక భావన వారికి కూడా ఉంది. శృంగేరి క్షేత్రానికి వెళ్ళారు. ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశాడు కాబట్టి ఆ యొక్క క్షేత్రానికి శృంగగిరి అనేటటువంటి నామం వచ్చింది. ఆ తర్వాత కాలాంతరంలో శృంగేరిగా మారింది. కర్ణాటకలో ఆ గిరి అని ఉన్నవన్నీ కూడా అలా మారుతూ ఉంటాయండి. శృంగేరి, కెంగేరి వంటి చాలా ఉన్నాయి అక్కడ. ఆ విధంగా శృంగగిరి శృంగేరిగా మారింది. శృంగేరిలో అటండి తుంగా నది, తుంగా అనేటటువంటి ఒక పుణ్య నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వేదశాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేసి గొప్పగా యజ్ఞ యాగాదులు చేస్తూ అతిథి పూజా తత్పరులై ఎంతో గొప్పగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శంకర దేశికేంద్రులు ఏం చేశారట, ఆయన యొక్క ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి ప్రస్థానత్రయం ఏదైతే ఉందో దాని మీద అనేక ఉపన్యాసాలు చేసి వాళ్ళందరినీ కూడా ఆయన ఉద్ధరించేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా శంకరాచార్యులు ఎంతో గొప్పగా పూజిస్తూ ఇంతటి యతీశ్వరుడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి సత్కారాలు చేసుకుంటూ ఆయన 4 మాటలు చెబుతూ ఉంటే సంతోషపడుతూ ఉండేవారండి. ఇంతలో ఒక పండితుడు ఏం చేశాడంటే వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చి ఏదో 4 మంత్రాలు నేర్పిస్తారనో లేకపోతే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానంలో 1వ వంతైనా సరే శంకరులు మా బిడ్డకు అందిస్తారనో చెప్పి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చి శంకరుల వద్ద చేర్చారు. ఇక మా అబ్బాయికి మీరే గురువు, దయచేసి మా వాడిని ప్రయోజకుడిని చేయండి అని చెప్పేసి. ఈ అబ్బాయి పేరు గిరి. వీడు చూస్తే మందమతి, అసలు ఏమి చెప్పినా కూడా వచ్చేది కాదండి. మాట్లాడేవాడు మన ఇందాకలతనలాగా కాదు, మాట్లాడేవాడు, ఏమి చెప్పినా అర్థమయ్యేది, కానీ విద్య మాత్రం వచ్చేది కాదు. ఎంత చెప్పినా కూడా అసలు అతను నేర్చుకునేవాడు కాదు, బుర్రకెక్కేది కాదు. కానీ అతనిలో ఒక గొప్ప లక్షణం ఉండేది. ఏమిటా గొప్ప లక్షణము అని అంటే కనుక గురు సేవ బాగా చేస్తూ ఉండేవాడు. గురువు గారు ఏం చెబితే అది చేస్తూ ఉండేవాడు. పొద్దున్న గురువుగారు లేవడానికంటే ముందే గురువుగారు వద్దకు వెళ్ళి నిలబడి చేతులు కట్టుకుని నించునేవాడు. ఆయన లేవగానే ఆయన ఏం అడుగుతారో అని చెప్పేసి ఇద్దాము అని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఉదయం ఆయన లేవడానికంటే ముందే వెళ్ళేవాడు. ఆయన నిద్రించిన తర్వాత వచ్చి నిద్రించేవాడు. ఈ విధంగా శంకరులకు కావలసినటువంటి అన్ని సపర్యలు కూడా ఇతను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క తోటి విద్యార్థులందరికీ కూడా వీడు పరమమొద్దు, వీడు ఎందుకు పనికిరాడు అని చెప్పేసి అందరూ కూడా అవహేళన చేస్తూ ఉండేవారండి. ఒకరోజు ఏమైందిట, శంకరుల వారి బట్టలు ఉంటాయి కదా, వారి బట్టల్ని ఉతకడం కోసం అని చెప్పేసి ఈ యొక్క మందమతి అయినటువంటి గిరి అనే శిష్యుడు ఆయన బట్టల్ని తీసుకుని నదీ తీరానికి వెళ్ళాడండి. తుంగా నదీ తీరానికి వెళ్ళాడు. ఇంతలో ఇతర శిష్యులందరూ కూడా వారి దగ్గర పాఠం చెప్పుకోవడానికి వచ్చేసి కూర్చుండిపోయి పాఠం చెప్పమని నమస్కారం చేసి కూర్చున్నారు. శంకరాచార్యుల వారు అన్నారు, కాదు, వాడు కూడా రానివ్వండి, వాడు నా బట్టలు ఉతకడానికే వెళ్ళాడు, వాడు వస్తే అప్పుడు పాఠం ప్రారంభిస్తాను అని చెప్పేసి శంకరులు అన్నారు. వీళ్ళంతా కూడా ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ, వాడా మందమతి, వాడికి ఏం చెప్పినా కూడా వాడికి అక్షరం ముక్క రావటం లేదు, అలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత, వాడి రాక కోసం మా అందరి పాఠం ఆపేస్తారా అన్నట్లుగా చర్చ, వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. ఆ చర్చ జరగడం శంకరుల వారు కూడా గమనించారండి. గమనించి వీళ్ళందరిలోనూ కూడా గర్వం ఆవహించింది. కావున వీళ్ళందరినీ కూడా గర్వం నుండి బయటపడేయాలి, వీళ్ళందరికీ కూడా గర్వభంగం చేయాలి అని చెప్పేసి శంకరులు సంకల్పించారండి. సంకల్పించి సరేలే అని చెప్పేసి 1 నిమిషం పాఠం ప్రారంభిస్తాను అని అన్నారు. ఒక మాట అన్న తర్వాత ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుని, గురువు తలుచుకుంటే ఎంతసేపు అండి,
మనస్సులోనే ఆ యొక్క గిరి అనేటటువంటి మందమతి అయినటువంటి శిష్యుడకు సకల శాస్త్రాలు కూడా ఈ క్షణమే అబ్బునుగాక అని చెప్పేసి మనస్సులో అనుకున్నారు ఆయన. అనుకున్న వెంటనే అక్కడ మన తుంగా నదీ తీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మందమతి అయినటువంటి గిరి అనే విద్యార్థికి సకల శాస్త్రాలు వచ్చేసేయండి. ఎప్పుడూ కూడా రామ అంటే కూడా పలకడం చేతకానటువంటి ఆ విద్యార్థి అటండి అక్కడి నుండే తోటక వృత్తంలో శంకరాచార్యులను ఉద్దేశించి అద్భుతమైనటువంటి శ్లోకాలను గానం చేసుకుంటూ వచ్చాడండి. ఇందాక తోటకాష్టకం చదివినటువంటి వాళ్ళు ఉన్నారా అండి ఇక్కడ? ఒక్కసారి తోటకాష్టకం ఈ సందర్భంలో మళ్ళీ చెప్పుకుందాం. మనం తోటక వృత్తం అని ఉంటుంది. సాధారణంగా మనం ఏదైనా ఒక శ్లోకం మనం రాయాలి అని అంటే కనుక దానికి ఒక వృత్తము ఛందస్సు ఉంటాయండి. ఇష్టానుసారం రాయడానికి కుదరదు, ఆ పద్ధతిలోనే రాయాలి. అన్ని ఛందస్సుల కంటే కూడా తోటక ఛందస్సు చాలా కష్టం, తోటక వృత్తం చాలా కష్టమైనది. అలాంటి ఎంతో కష్టమైనటువంటి తోటక వృత్తంలో శంకరాచార్యుల్ని ఉద్దేశించి ఆయన 8 శ్లోకాలు అప్పటికప్పుడు చదువుకుంటూ వచ్చేస్తాడు. ఒక్కసారి మనం తోటకాష్టకాన్ని అంతా కూడా చదివే ప్రయత్నం చేద్దాం. అందరూ తీసి పెట్టుకోండి. అథ శ్రీతోటకాష్టకం. ఓం విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషిక్త సుధార్ద్రనిదే. అందరూ చెప్పచ్చమ్మా. ఇందులో ఒక్కసారి మీరు చూడండి, ఈ యొక్క తోటక వృత్తంలో తోటకాష్టకంలో ఉన్నటువంటి ఒక గొప్ప అంశం ఏమిటంటే మొత్తం అన్నీ కూడా 3 అక్షరాలతో ఉంటుందండి. మొత్తం అంతా కూడా విదితాఖిల శాస్త్ర సుధా జలధే. ఒక్కసారి మీరు అక్షరాలు చూసినట్లయితే కనుక నేను మీకు వివరిస్తాను. అందులో విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితో పనిషత్ కథిత రుద్రనిధే అంటే మొదటి 2 అక్షరాలు కూడా లఘు అక్షరాలు అంటారంటే చిన్నవి ఉంటాయి. 3వ అక్షరం ఏమో గురు అక్షరం ఉంటుంది, పెద్దది ఉంటుంది. ఈ విధంగా మొత్తం తోటకాష్టకంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఈ వృత్తంలో పద్యాలు రాయడం చాలా కష్టం. ఏమీ రాదు, ఎందుకు పనికిరాడు అని అనుకున్నటువంటి ఒక మందమతి అయినటువంటి విద్యార్థి కేవలం గురువు అనుగ్రహంతో అత్యంత కఠినమైనటువంటి తోటక వృత్తంలో ఒక అష్టకం రాశాడంటే గురువు యొక్క శక్తి ఎంతటిదో ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోండి. బోలో శంకరాచార్య స్వామికి. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశికమే శరణం భవశంకరదేశికమే శరణం కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకరదేశికమే శరణం భవశంకరదేశికమే శరణం భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచార చారుమతే కలయేశ్వర జీవ వివేకమిదం భవశంకర భవ ఏవ భవానితి మే నిరతాం సమజాయత చేతసి కౌతుకితా మమ వారయ మోహ మహాజలధిం భవశంకర మే శరణం భవశంకరదేశికమే శరణం సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శ లాలసత అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకరదేశికమే శరణం భవశంకరదేశికమే శరణం జగతీమభితుంకలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః అహిమాంశురివాత్ర విభాసి గురో భవశంకరదేశికమే శరణం భవశంకరదేశికమే శరణం గురుపుంగవ పుంగవకేతనతే సమతామయతాం నహి కోపి సుధీః శరణాగతవత్సల తత్వనిధే భవశంకర
మే శరణం, భవశంకరదేశిక మే శరణం. విదితాన మయా విశదైకకలాన చ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకరదేశిక మే శరణం, భవశంకరదేశిక మే శరణం. ఇది ఎందుకు చెప్పించానంటేనండి, ఒక మందమతి ఎందుకు పనికిరాడు, అక్షరం ముక్క రాదు అని తోటి సహాధ్యాయుల చేత అవహేళన చేయబడినటువంటి ఒక విద్యార్థి గురువు యొక్క అనుగ్రహంతో ఎంతో ఆశువుగా పఠించినటువంటి, అత్యంత కఠినమైనటువంటి వృత్తంలో పఠించినటువంటి ఒక తోటకాష్టకాన్ని మనం ఇన్ని వందల సంవత్సరాలుగా ఎప్పటికీ కూడా మనం పఠిస్తూ వస్తూ ఉన్నాము. ఇది గురువు యొక్క అనుగ్రహానికి ఇది ఒక రకమైనటువంటి ఉదాహరణ. గురు గీత అని స్కాంద పురాణంలో ఉంటుందండి. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అందులో చాలా కొన్ని వందల శ్లోకాలు ఉంటాయి. గురు గీత అంటారు. సాక్షాత్తుగా పరమశివుడు పార్వతీదేవికి గురువు యొక్క మహత్యం ఏమిటి అని వివరిస్తాడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ఒక శ్లోకం ఉంటుంది, గురోరుష్టే శివేరుష్టే గురుస్త్రాత గురోరుష్టే నకశ్చన అని చెప్పేసండి. ఏంటట, ఒకవేళ శివుడికి ఎప్పుడైనా మన మీద కోపం వస్తే కనుక గురువు శివుడు యొక్క క్రోధం నుండి మనలను రక్షిస్తాడు. కానీ ఒకవేళ గురువుకే మన మీద కోపం వస్తే కనుక శివుడు కూడా రక్షించలేడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అండి. గురువు యొక్క గొప్పతనం అలాంటిది. గురువుకు సనాతన ధర్మం ఇచ్చినటువంటి స్థానం అలాంటిది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నగురోరధికం 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 శివశాసనత 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 శివశాసనత. శివుడు చెబుతూ ఉన్నాడు గురువు కంటే ఎక్కువ ఎవరూ లేడు అని చెప్పేసి. కానీ నేటి రోజుల్లో స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ పరిస్థితి ఏమిటండి, గురువు కంటే వీళ్ళకి అన్నీ ఎక్కువే, గురువు ఒక్కడే లోకువా. అవునా కాదా చెప్పండి. పాపం శిష్యుల్ని ఏదైనా తప్పు చేస్తే కనుక ఇలా చేయొద్దురా నాన్న అని సాధారణంగా మందలించినా కూడా శిష్యులు విననటువంటి దుస్థితి నేటి కలియుగంలో ఉన్నది. దీనికి కారణం ఎవరో చెప్పమంటారా అండి? తల్లిదండ్రులే కారణం. అంటే మీరే కారణం, మేమే కారణం. ఎందుకనంటే చిన్న వయస్సు నుండి అసలు పిల్లలకు ఏం బోధిస్తున్నారండి? మన వాళ్ళు ఏమైనా ఇంట్లో బోధిస్తూ ఉన్నారా? మనందరికీ తెలియదా? ఒక 10వ ఏట వయస్సు ఉన్నటువంటి ఒక అబ్బాయిని వాడు ముచ్చట పడ్డాడు, అడిగాడు అని చెప్పేసి ఒక సినిమాకు సంబంధించి ఫస్ట్ రోజు ఫస్ట్ షో కూడా కాదు, ప్రీమియర్ షో అంటారు, ముందు రోజు రాత్రే తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి షోకి తీసుకుని వెళ్ళి కన్నతల్లి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు ఒక బిడ్డ అన్నాడు. పోనీ సరే, వాడి వయస్సు 10 సంవత్సరాలు, నాకు ఫలానా హీరో అంటే ఇష్టం, వాడంటే నాకు పిచ్చి, వాడి సినిమాని నేను ఫస్ట్ రోజు కాదు ప్రీమియర్ షోలోనే చూస్తాను అని చెప్పేసి కొడుకు అడిగితే, అలా కాదురా అని చెప్పేసి కొడుకుకు బుద్ధి చెప్పాల్సింది పోయి, వెనకపోతే 4 తగిలించి చెప్పాల్సింది పోయి, వాడు కోరాడని చెప్పేసి సాధారణంగా సినిమా టికెట్ అండి 100, 200, 300 ఉంటుందండి. 3,000 రూపాయల టికెట్ అవాళ. 3,000 రూపాయల టికెట్ అయితే ఇంటిల్లి పాది 4 మూళ్ళు 12,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమాకి వెళ్ళారటండి. వెళ్ళిన తర్వాత జరిగింది ఏమిటో మనందరికీ తెలుసు. తొక్కిసలాటలో తల్లి చచ్చిపోయింది. కొడుకు పరిస్థితి ఏమిటో ఇప్పటిదాకా తెలియదు. 12,000 రూపాయలు కట్టి వీళ్ళు చావును ఆహ్వానం చేసుకున్నారు, వీళ్ళు చావును ఆహ్వానించారు. దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కారణం. సరే పోనీ సినిమా చూస్తాను అని చెప్పేసి అన్నాడు. సినిమా చూస్తానన్నప్పుడు చూపిస్తాను లేరా అని చెప్పాలి, ఎప్పుడో ఒకప్పుడు చూపించాలి. అంతేకాని ముందు రోజే చూస్తాను, ప్రీమియర్ షోనే చూస్తాను అని చెప్పేసి అంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు అని అంటే, అలాంటి సినిమాల్లో ఉన్నటువంటి అశ్లీల గీతాలు ఉంటాయి, కొన్ని ఐటమ్ సాంగ్స్ అంటారు, వాటికి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే తల్లిదండ్రులు చప్పట్లు కొడుతూ ఉంటే, వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే తల్లిదండ్రులు వీడియోలు తీసి స్టేటస్లు పెడుతూ ఉంటే, ఇంట్లో ఏదైనా పెళ్ళి పేరంటం జరుగుతూ ఉంటే మావాడు ఆ సినిమాలో ఆ పాటకి డ్యాన్స్ వేస్తాడండి అని చెప్పేసి నవదంపతులు ముందు వీడిని తీసుకెళ్ళి డ్యాన్స్ చేయిస్తూ ఉంటే,
ఇలాంటి సంస్కారం తల్లిదండ్రులే పిల్లలకు నేర్పిస్తూ ఉంటే రేపన్న నాడు గురువును ఎందుకు గౌరవిస్తాడో, చివరికి నిన్నెందుకు గౌరవిస్తాడు? తల్లి ఏమైనా ఒక మాట చెబితే వాడికి నచ్చలేదనుకోండి, తల్లిని శిక్షిస్తాడు, తల్లి చంప కూడా పగలగొడతాడు. ఇది మన హిందువుల్లో స్త్రీ పురుషులు తల్లిదండ్రులు చేస్తూ ఉన్నటువంటి తప్పు కాదా? చిన్న వయస్సు నుండి మనం అసలు ఏమీ బోధించటం లేదు, బోధించేవాడు మారితే తప్పు. ఇలాంటి అంశాల్లో మనం ఇతర మతాలను అభినందించాలండి, ప్రశంసించాలి. ఇస్లాం మతాన్ని తీసుకోండి మీరు. ఇస్లాం మతంలో చిన్న వయస్సు నుండి పిల్లలకు ఏ విధంగా వాళ్ళ మత సిద్ధాంతాలు బోధిస్తారు, వాళ్ళను చూసి నేర్చుకోవాల్సిందది. 5 పూటలా కూడా బిడ్డ ప్రార్థన చేయాల్సిందే, చేయకపోతే కొడతారు, ఇంకేమైనా చేస్తారు. బిడ్డ కంటే దేవుడే ఎక్కువ వాళ్ళకి. మనకు అలా కాదండి, అందరికంటే బిడ్డలే ఎక్కువ. మనకి బిడ్డలు ఎక్కువే కాదంటం లేదు, కానీ బిడ్డల్ని ఏ విధంగా రక్షించాలో అలా రక్షించాలి కదా. శాస్త్రంలో ఒక మాట ఉంటుందండి, ఏమిటి అని అంటే కనుక లాలయేత్ 5 వర్షాణి 10 వర్షాణి తాడయేత్ ప్రాప్తేతు 16 వర్షే పుత్రం మిత్రవదాచరేత్. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు అది చేయాలి. అది మానేసి అన్నీ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అంటే కనుక లాలయేత్ 5 వర్షాణి, బిడ్డకు 5 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు లాలించాలి, అంతవరకు ముద్దు చేసి గారాబం చేసే చెప్పాలి. 5 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడు ఏం చేసినా కోప్పడకండి, అంతవరకు బుజ్జగించండి. 5 సంవత్సరాలు నిండిన తరువాత ఆ తరువాతి 10 సంవత్సరాలు అసలు లాలించడం లేదు, అసలు ముద్దు లేదు, అసలు వాడు ఏం చేసినా దండించడమే, వాడు ఏ తప్పు చేసినా ఒక దెబ్బ వేయడమే. తాడయే దేవ, దండించడం తప్ప వేరే మార్గం లేదని. అప్పుడు నాన్న బుజ్జి అంటే మాట వినడు. కావున తరువాతి 10 సంవత్సరాలు కూడా దండించాలి. నేను మా అబ్బాయి విషయంలో అదే చేశానండి, అదే చేస్తూ ఉన్నాను. నాకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు జయశంకర దత్త. ఎందుకు ఆ పేరు పెట్టారు అని అంటే కనుక శంకర జయంతి నాడే జన్మించాడు మా అబ్బాయి, అందువల్ల జయశంకర దత్త అని చెప్పేసి నామకరణం చేశారు. వాడికి 5 సంవత్సరాలు నిండాయండి. ఇప్పుడు నేను మీకు కొంతమందికి కార్డులు ఇస్తాను, అందులో ఉంటాయి, మా వాడి గురించి ఉంటుంది దాంట్లో. అయితే 5 సంవత్సరాల వరకు పూర్తిగా వాడిని బుజ్జగిస్తూ వచ్చాం. 5 సంవత్సరాలు నిండిన వెంటనే మనం మన యొక్క శిక్షణలోకి వెళ్ళిపోయాం. శిక్షణలోకి వెళ్ళి మనం ఒక్క 10-15 రోజులు వాళ్లకు మన యొక్క దండన ఎలా ఉంటుందో చూపిస్తే చాలు, దానికి వాళ్ళు ఇంకా అలవాటు పడిపోతారా అంటే ఆగుతారు. పిల్లల్ని నియంత్రించడం అనేది మనం చేయవలసినటువంటి అతిపెద్ద టాస్క్, అది చేయాలి. అది మానేసి మనం ఏం చేస్తూ ఉన్నాము, వాడు మాట వినడు, వీళ్ళు కొట్టరు, చేతికేమో స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తారు, ఇంకా సెల్ ఫోన్ ఇచ్చేస్తే వాడు ఊరుకుంటాడు. ఈవిడ తల్లో సెల్లు, బిడ్డో సెల్లు, తండ్రో సెల్లు, ఇంట్లో ఇన్ని సెల్లు వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల ఎంత అనర్థం జరుగుతూ ఉన్నదో చెబుతానండి మీకు. బిడ్డల యొక్క మెదడు అభివృద్ధి చెందకుండా సెల్ ఫోన్ అడ్డుకుంటుంది, దృష్టిలో పెట్టుకోండి. మీ బిడ్డ యొక్క మెదడు డెవలప్ కాదు, అక్కడే ఆగిపోతాడు. ఇది సైన్స్ చెబుతూ ఉన్నటువంటి మాట, నా మాట కాదు. ఒకసారి గతంలో మేము మైసూరు దత్తపీఠంలో సంతాన గోపాల యాగం చేయించామండి. సంతాన గోపాల యాగం చేయిస్తే ఆ యాగానికి ఒక డాక్టర్ గారు కూడా వచ్చాడు. ఆ డాక్టర్ దంపతులకి సంతానం లేదు, మాకు సంతానం కావాలని వచ్చారు వాళ్ళు. మేము అడిగాం, అయ్యా మీరే డాక్టర్లు కదా అంటే, డాక్టర్లవేనండి, మా చేతిలో ఏముంటుంది, జనన మరణాలు రెండూ కూడా భగవంతుడి చేతిలోనే ఉంటాయి, అవి ఎవరి చేతుల్లోనూ ఉండవు, అవి మాకు తెలుసు, అందువల్ల మాకు సంతానం కావాలి అని వాళ్ళు వచ్చి సంతానయాగం చేసుకున్నారండి. సంతానయాగం పూర్తయిన తర్వాత సంవత్సరానికి వాళ్లకు పూర్తిగా సంతానయాగం సఫలమయ్యి వాళ్లకు ఒక మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుడితే ఆ బిడ్డను మన దగ్గరికి తీసుకుని వచ్చారు ఇద్దరు కూడా. ఆయన డాక్టర్ అని నాకు తెలుసు. నేను ఆయనతో అన్నాను, అయ్యా చాలా సంతోషం మీరు మీ బిడ్డని తీసుకుని వచ్చారు, నేను ఒకటే మాట చెబుతాను మీకు, మీ బిడ్డకు అసలు సెల్ ఫోన్ అలవాటు చేయకండి, సెల్ ఫోన్ అనేది మీ బిడ్డకు ఇవ్వకుండా మీరు పెంచండి. ఇదే మీరు సంతానయాగ ఫలంగా మీ వాడిని పొందినందుకు భగవంతుడికి మీరు ఇచ్చేటటువంటి ఒక దక్షిణ, నాకు కూడా మీరు ఇచ్చేటటువంటి దక్షిణ ఇదే, నాకు ఇంకేం అక్కర్లేదు, మీ బిడ్డకు అస్సలు సెల్ ఫోను అలవాటు చేయకుండా పెంచండి అని చెప్పి నేను అన్నాను. సెల్ ఫోనుకు చిన్న వయస్సు నుండే బిడ్డలు అలవాటు పడితే కనుక, అంటే ఇంకా వాళ్ళు ఉయ్యాల్లో ఉన్నప్పుడే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు కదండి,
అలా అలవాటు పడితే కనుక ఆటిజం అనేటటువంటి సమస్య వస్తుంది. ఆటిజం అంటే మెదడు అభివృద్ధి చెందదు అసలు అని చెప్పేసి నేను ఆయనకి చెప్పాను. ఇంత చేస్తే ఆయన డాక్టర్ అని చెప్పాను, కానీ ఎందులో డాక్టరో నేను మీకు చెప్పలేదు. అతను సైక్రియాట్రిస్ట్ అండి. అతను సైక్రియాట్రిస్ట్ కాబట్టి అతనికి అన్నీ తెలుసు. నేను ఈ మాట చెప్పిన వెంటనే చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు గురువుగారు మీరు. చిన్నపిల్లలకు సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళకు ఆటిజం వస్తుంది. ఇది మా యొక్క కాలేజీల్లో మా యొక్క పరిశోధనల్లో కూడా తేలింది. అందువల్ల నేను మాత్రం ఆ పని చేయను. నాకు ఆ విషయం తెలిసినప్పటికీ కూడా మేము కొన్ని కారణాల వల్ల ఇంట్లో మేమేమి చేయలేము, ఇవ్వాల్సి వస్తుంది. కానీ మీరు చెప్పడం వల్ల అది వేదవాక్కుగా మేము పాటించే ప్రయత్నం చేస్తాం. సెల్ ఫోన్ అన్నది ఇవ్వకుండా మా వాడిని పెంచుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. మేము మా వాడిని అలాగే పెంచాం. 6వ ఏట అయినప్పటికీ కూడా మా వాడికి ఎప్పటిదాకా మేము ఎప్పుడు సెల్ ఫోన్ ఇవ్వలేదు. మా శిష్యుడు ఎక్కడే ఉన్నాడు తెలుసు, ఎప్పుడు సెల్ ఫోను ముట్టుకోడు అసలు మా అబ్బాయి. ఎప్పుడైనా ఒకవేళ నాకు ఫోన్ వస్తే ఫోన్ తెచ్చివ్వచ్చా అని అడిగి మరీ తెచ్చిస్తూ ఉంటాడు. అలాగా ఇంకెవరైనా అంటే మా నాన్నగారో మా అమ్మగారో వాళ్ళ ఫోన్ తెచ్చిమ్మంటే నానమ్మ ఫోన్ అడుగుతోంది తెచ్చివ్వచ్చా అని అడుగుతాడు. అప్పుడు తెచ్చిమ్మంటే తెచ్చిస్తూ ఉంటాడు. అంటే ఇది నేను గొప్పగా చెప్పుకోవటం లేదు, మీ అందరికీ బోధించే ముందు ఆచరించి చెబుతున్నాను అని మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందువల్ల చిన్నప్పటి నుండి మా వాడికి సెల్ ఫోన్ అలవాట్లేదు కాబట్టి చాలా చురుగ్గా ఉంటాడు. ఏదైనా శ్లోకాలు నేర్పించామంటే తొందరగా నేర్చుకుంటాడు, చాలా వేగంగా గ్రహిస్తూ ఉంటాడు. ఇది మనందరి ఇళ్లల్లో రావాలనేదే నా యొక్క తపన. చిన్న వయస్సు నుండి కూడా సెల్ ఫోన్ అలవాటు చేస్తే అయిపోయింది, సగం జీవితం మీరు నాశనం చేసేసారు, అయిపోయింది, ఇంక మీరు చేయడానికి ఏం లేదు. వాడి బుద్ధి వికసించదు, అక్కడితో ఆగిపోతుంది. సాధారణంగా మీ బిడ్డను తీసుకుని వెళ్ళి ఒక 100 మంది పిల్లలున్న చోట మీరు వదిలేసేయండి. వదిలేస్తే ఆ పిల్లలందరితో కూడా వీడు కలిసి తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ రోజులు గడిచే కొద్దీ వాడికి జ్ఞానం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మందితో వాడు యాక్సెస్ అవుతూ ఉంటాడు, ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటాడు, రకరకాల మైండ్ సెట్ ఉన్నటువంటి పిల్లల మధ్య ఉంటాడు. వాడు కొత్త కొత్త మాటలు నేర్చుకుంటాడు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాడు, ఇవన్నీ నేర్చుకుంటాడు. కానీ సెల్ ఫోన్ ఇచ్చేస్తేనండి వాళ్ళు రీల్స్ చూస్తూ ఉంటారండి. ఆ రీల్ ఏమిటో, అందులో సారాంశం ఏమిటో, ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఇదేది ఆ బిడ్డకు తెలియదు. వాడు చూస్తూ ఉంటాడు. అలాగా వాడి యొక్క మెదడు ఆ యొక్క స్క్రీన్కి బానిస అయిపోతుంది. చెప్పుకుంటూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ మాట లేదు. కారణం సెల్ ఫోన్లు. అప్పట్లో ఈ స్థాయిలో సెల్ ఫోన్లు లేవు. కావున దయచేసి పిల్లలకు సెల్ ఫోన్ అసలు ఇవ్వకండి. ఒకరోజు ఏడుస్తాడు, 2 రోజులు ఏడుస్తాడు. ఎవరైనా సెల్ ఫోన్ ఇచ్చే తల్లిదండ్రులు నా దగ్గరకు వస్తే నేను చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలుసు. తల్లిదండ్రి వచ్చి వాళ్ళ అబ్బాయితో వస్తారు, వచ్చి వాడు అల్లరి చేస్తున్నాడని సెల్ ఫోన్ ఇచ్చేస్తే నాకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నేను వాళ్ళని దండిస్తూ ఉంటాను, అయ్యా మరి ఏం చేయమంటారు, ఇలా అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు. కావున ఇది చిన్న వయస్సు అంటే ఏం చేయాలి అని అంటే కనుక మొట్టమొదట అలవాటు చేయకూడదు, పాయింట్ 1. రెండవది, సెల్ ఫోన్ ఇవ్వవలసినటువంటి పరిస్థితి దాపురించినప్పుడు మీరు మీ వాడిని డైవర్ట్ చేస్తూ ఉండాలి, ఇంకో అంశం మీదకి డైవర్ట్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా మీరు ఎప్పుడైతే మీ వాడిని డైవర్ట్ చేయడం అలవాటు చేసుకుంటారో అప్పుడు కొంతకాలానికి వాడు సెల్ ఫోన్కి దూరం అయిపోతాడు. తద్వారా మన యొక్క భావి తరాలు బలవంతులుగా ఉంటారు, బలహీనులుగా కాకుండా బలవంతులుగా ఉంటారు. దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు మీరేం చెప్పినా కూడా పిల్లలు వింటారు. ఇదంతా నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే, మనం చెప్పినటువంటి 4 మంచి మాటలు పిల్లలకు ఎక్కాలి అంటే ముందు ఈ భూతం నుండి వాళ్ళు దూరం జరగాలి కదా. దూరం జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు మనం చెప్పినటువంటి ఒక 4 మాటలు వినేటటువంటి పరిస్థితికి వస్తారు వాళ్ళు. అప్పుడు మీరు చక్కగా చిన్నప్పటి నుండి నాయన తల్లి అంటే ఇది, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ కూడా చెప్పి ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించడం నేర్పించాలి. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ముందు నాయన చిన్నాన్న వచ్చాడు కాళ్ళకి నమస్కారం చేయి, పెదనాన్నగారు వచ్చారు కాళ్ళకి నమస్కారం చేయి, మేనత్త వచ్చింది కాళ్ళకు దండం పెట్టడం అలవాటు చేయాలండి. ఏమిటో వచ్చి హాయ్ అని చెప్పి పలకరించడం, బాగున్నావా మేనత్త అనడం, ఇదంతా కూడా మన సంస్కృతి కాదండి. ఏమే బామ్మ అనడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో నానమ్మ అమ్మమ్మ వచ్చింది అనుకోండి, ఏమే బామ్మ బాగున్నా వచ్చావా అంటాడు, వెళ్ళిపోతాడు వాడు. బామ్మ నానమ్మ తాతయ్య వీళ్ళంతా కూడా పనికిరాని వస్తువులుగా చూస్తారు ఇంట్లో పాపం. అంటే అలా అలవాటు చేసేస్తారు వీళ్ళు. కానీ చాలా తప్పండి. వాళ్ళ యొక్క అనుభవం ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు పని చేసినటువంటి రోజుల్లో పని చేస్తారు, వాళ్ళు చేసినటువంటి రోజుల్లో ఎంత చేసి ఉంటారు. కావున వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలుసుకోవాలి, వాళ్ళకు అలవాటు చేయాలి పిల్లల్ని బాగా
పిల్లల్ని అలవాటు చేస్తే వాళ్ళు 4 కథలు చెబుతూ ఉంటారు. లేదా కొంతకాలం ఏం చేస్తారంటే ఫోనే ఇవ్వాల్సి వస్తే కనుక ఫోను అంటే ఒకవేళ ఇప్పటికే మీ పిల్లలకి అలవాటు అయిపోయి ఉంటే కనుక ఫోను ఇవ్వడం తగ్గించి టీవీ చూపించడం అలవాటు చేయండి. టీవీలో ఏదో ఒక రామాయణ వీడియోలో, భాగవత వీడియోలో చెప్పి కొంచెం దూరంగా కూర్చోబెట్టి చూపించడం అలవాటు చేయండి. ఆ తర్వాత దాని సమయాన్ని తగ్గించండి. ఈ విధంగా పిల్లల్ని నియంత్రించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పిల్లలకు మీరు లొంగిపోకూడదు. పిల్లలు మీకు లొంగాలి. మీకు లొంగినటువంటి పిల్లలే ప్రయోజకులు అవుతారు తప్ప మీరు పిల్లలకు లొంగిపోతే వాళ్ళు నాశనం అవుతారు. మీరు పిల్లలు బాగుపడాలి అని చెప్పేసి కోరుకుంటే పిల్లల్ని మీరు లొంగదీయాలి. మొక్కే వంగనిది మానయ్య వంగున అని చెప్పేసి మనకు ఒక సామెత ఉంది చూసారా, దానికి కారణం ఇదే. అయితే సరే, కొంతమంది ఉంటారండి, కొంతమంది నేను చెప్పినటువంటివన్నీ చేస్తారు, చాలా బాగుంటుంది, అంతా కూడా బాగానే ఉంటుంది. వాడికి 25 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పిల్లవాడుగానే భావించి వాడిని సంటుతూ ఉంటారు. ఇదొక తంతు. ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నారు. ఇందాక చెప్పినట్లుగా 5 ఏళ్ళు లాలించి 10 ఏళ్ళు కూడా దండించి మీ వాడిని గొప్పగా మీరు పెంచారు, మీరు గీసినటువంటి గీత దాటరు, అంతవరకు బాగానే ఉంది కదా. అలాంటి సందర్భంలో ఇంకా 16 ఏళ్ళు వచ్చాయనుకోండి పిల్లవాడికి, అప్పుడు దండించకూడదు. పుత్రం మిత్రవదాచరేత్ అన్నారంటే స్నేహితుల్లాగా సలహాలు ఇస్తూ ఉండాలి, అంతేకాని నాయన ఇది మంచి ఇది చెడు ఏం చేస్తావో చెయ్యని చెప్పి చెబుతూ ఉండాలి. కావున ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పేసి మనం తెలుసుకుని చేస్తూ ఉంటే కనుక మన యొక్క భావి తరాలు ఉద్ధరింపబడతాయి. లేకపోతే మొత్తం మన పిల్లలకు మన యొక్క వారసులందరికీ కూడా మనం నీళ్లు వదిలేయడమే తప్ప వాళ్ళ వల్ల మనకు ఉపకారం లేకపోగా వాళ్ళ వల్ల మీకు 100 తలనొప్పులు వస్తాయి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇదంతా కూడా ఎందుకు చెబుతూ ఉన్నానంటే, చదువు చెప్పి మన బిడ్డలను ఉద్ధరించేటటువంటి గురువుల్ని గౌరవించలేనటువంటి ఒక విద్యార్థి ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. గురువుని గౌరవించేటటువంటి విద్యార్థే గొప్పవాడవుతాడు. గురువును గౌరవించడం ఏమిటండి? గురువును పూజించాలి. గురువును పూజించేటటువంటి విద్యార్థే మహనీయుడవుతాడు. చాలా సక్సెస్ఫుల్గా పైకి ఎదిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళ గురువుల గురించి ఎంత గొప్పగా చెప్తారో. గురువు మీద అభిమానం లేకుండా చాలామంది మేము డబ్బులు కడుతున్నాం కాలేజీల్లో, స్కూల్లో మేము ఫీజులు చెల్లిస్తూ ఉన్నాము, అంతే నువ్వు వచ్చి పాఠం చెప్పి వెళ్ళు, అంతే నీ పని. మొన్న మీరంతా కూడా చూసే ఉంటారండి, ఒక టీచర్ గారు మన ఛానల్లో కూడా నేను చెప్పాను, ఒక అమ్మాయి, పాపం అది లేడీస్ కాలేజ్ అనుకుంటాను, ఒక మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా శిష్యురాలు ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అయిపోయి పాపం మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి, అమ్మ ఫోన్ వాడద్దు, నువ్వు కొంచెం చదువు మీద దృష్టి పెట్టు అని చెప్పి చూసిందండి. వినలేదని చెప్పేసి స్వతంత్రంగా ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లాక్కుందండి. తప్పేముందండి? ఫోన్ లాక్కుంటే వెంటనే ఆ అమ్మాయి ఏం చేసింది, నా ఫోన్ నాకు ఇవ్వు అని చెప్పేసి అంటే ఒక రాక్షసి ఆవహించేసింది ఈ విద్యార్థిని లోపల. ఫోన్ ఇస్తావా ఇవ్వా అని చెప్పేసి అంటే నేను ఇవ్వను అని చెప్పేసి పాపం టీచర్ అంటోంది. ఎందుకు ఇవ్వవో నేను చూస్తాను అని చెప్పేసి చెప్పు తీసి టీచర్ని చెప్పుతో కొట్టిందండి. ఎంత దారుణం అండి! సరే, టీచర్ని చెప్పుతో కొట్టింది, అంతవరకు ఆ అమ్మాయి తప్పు చేసింది, అందరూ అంగీకరిస్తాం కదా. ఆ తరువాత జరగాల్సింది ఏమిటి? ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే ఆగమేఘాల మీద కూతురికి బుద్ధి చెప్పి, మా అమ్మాయి ఘోరమైనటువంటి తప్పు చేసిందండి, దయచేసి క్షమించండి, ఇదిగో మా అమ్మాయి ఇప్పుడే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉన్నది, ఇంకెప్పుడు ఇలా చేయదు, మా పెంపకానికి సిగ్గుపడుతూ మేము క్షమాపణ అడుగుతూ ఉన్నాము అని చెప్పేసి అందరూ కాళ్ళ మీద పడి ఆ యొక్క ఉపాధ్యాయురాల్ని చక్కగా మళ్ళీ సత్వగుణంతో ఆవిడ్ని మళ్ళీ ప్రసన్నం చేసుకుని ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందవలసినటువంటి అవసరం ఉంది కదా. ఈ విధంగా చెప్పుతో కొట్టేసింది, ఇంటికి వెళ్ళిపోయిందండి. మళ్ళీ రోజులు గడుస్తున్నాయి, తల్లిదండ్రులు రాలేదు, బిడ్డ రాలేదు స్కూల్కి కాలేజీకి. మళ్ళీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మరి అంటే, మరి తల్లిదండ్రుల పెంపకం కాదా ఇది? వాళ్ళ యొక్క తప్పుడు పెంపకం కాదా? అందువల్ల ఆ తర్వాత 4-5 రోజులు చూసి కాలేజీ వాళ్ళు ఏం చేశారంటే అతి బలవంతం మీద ఆ అమ్మాయిని కాలేజీ నుండి సస్పెండ్ చేశారండి. జరిగినటువంటి తప్పుకు ఏ విధమైనటువంటి ప్రక్రియ కూడా జరగనందుకు ఆ మహిళా ఉపాధ్యాయురాలు చాలా అవమానంగా భావించి బాధపడి ఆవిడ కూడా ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి కాలేజీ నుండి వెళ్ళిపోయింది ఆవిడ. ఎవరికి నష్టం? ఈ విధమైనటువంటి ఒక పాశ్చాత్య
దరిద్ర సంస్కృతి మన భారతదేశంలో బయలుదేరింది. దయచేసి దీనిని మనం కనుక బాగు చేయలేకపోతే కనుక అంతే సంగతులు. ఇంకా పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. చాలామంది మాకు ఒక్కడే బిడ్డండి, లేక పుట్టాడని చెప్పేసి అపురూపంగా చూస్తుంటారు. అపురూపంగా చూస్తే నాశనం అవుతాడు. అందరికీ అపురూపమే. ఆ అపురూపంగా చూసుకుంటూనే మన యొక్క బిడ్డలను సరైనటువంటి మార్గంలో పెట్టండి. మగపిల్లలను సరైనటువంటి మార్గంలో పెట్టండి, ఆడపిల్లల్ని సరైనటువంటి మార్గంలో పెట్టండి. ఆడపిల్లలకు కనుక మీరు సరైనటువంటి ఒక సంస్కృతి అలవాటు చేయకపోతే కనుక ధర్మం నిలవదు. ఎందుకంటే ఏదైనా ఒక ధర్మానికి ఆధారం స్త్రీలే తప్ప పురుషులు కాదు, దృష్టిలో పెట్టుకోండి. ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచడమ్మా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎవరైనా చెబుతూ ఉన్నారు అని అంటే కనుక వాళ్ళని తక్కువ చేయటం లేదు. వాళ్ళు నిలబడితేనే సంస్కృతి అనేది నిలుస్తుంది. మీకు మరొక రహస్యం చెప్పి నేను కథలోకి వెళ్తానండి. సాధారణంగా పెళ్లి సంబంధాలు అందరూ చూస్తూ ఉంటారు కదండి. నేటి రోజుల్లో మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అని లేదు. అసలు హిందూ అనేవాడికి పెళ్లి కావటం లేదు. ₹1,00,000 సంపాదిస్తున్నా పిల్లనివ్వటం లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా కూడా పిల్లనివ్వటం లేదు. దీనికి అంతటికీ కారణం ఏమిటి అని అంటే కనుక పిల్లలు వాణ్ణి చేసుకోము వీణ్ణి చేసుకోము అని చెప్పేసి కొండెక్కి కూర్చుంటూ ఉన్నారండి. ఈ పరిస్థితిలో కొంతమంది ఇతర మతాల వాళ్ళు మన ఆడపిల్లలకు వల వేస్తూ ఉన్నారు. కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్ అంటే కొన్ని పరిశోధనాపూర్వకమైనటువంటి లెక్కలు. ఆ యొక్క పరిశోధనల్లో తేలింది ఏమిటంటే అటండి, హిందువుల్లో 1000 మంది అబ్బాయిలుంటే 850 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారట. మిగిలినటువంటి 150 మంది అబ్బాయిలు కూడా పెళ్ళి పటాకులు లేకుండా ఉండిపోవడమే. అలాంటి దుస్థితి ఉంది ఇప్పుడు మన హిందువుల్లో. అదే ముస్లిముల్లో చూసుకుంటే అటండి 1000 మంది అబ్బాయిలకు 1200 మంది అమ్మాయిలు ఉన్నారట. అక్కడేమో రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడేమో తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మన అమ్మాయిల్ని వాళ్ళు పూర్తిగా ఆకర్షించి వాళ్ళు రకరకాల వ్యూహాలు రకరకాల ప్లాన్లు వేసి మన హిందూ అమ్మాయిల్ని వాళ్ళు ఆకర్షించి లోపరుచుకుని, ముఖ్యంగా చాలా దురదృష్టం ఏమిటి అని అంటే బ్రాహ్మణ అమ్మాయిల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మన వాళ్ళు కూడా ఆడపిల్లలు చాలా సులువుగా వలలో పడిపోతూ ఉన్నారండి. అందువల్ల దయచేసి ఆడపిల్లలను కూడా సంరక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు సంరక్షించబడితేనే ధర్మం నిలబడుతుంది, లేకపోతే ధర్మం నిలబడదు, దృష్టిలో పెట్టుకోండి. ఆ విధంగా గురువు యొక్క అనుగ్రహంతో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాడు తోటకాచార్యుడు అని చెప్పేసి ఆయన మళ్ళీ సన్యాసాశ్రమం ఇచ్చి తోటకాచార్యుడు అని చెప్పేసి స్థిరపడతాడండి. శంకరాచార్యుల వారికి 4 శిష్యులు అవుతారు. గొప్పగా ఉంటుంది. మనం ఆయన యొక్క చిత్రపటం చూసామనుకోండి, మధ్యలో శంకరులు ఉంటారు, ఇటు ఇద్దరు ఉంటారు. ఆ 4 శిష్యులు వీళ్ళే: పద్మపాదాచార్యుడు, సురేశ్వరాచార్యుడు, హస్తామలకాచార్యుడు, తోటకాచార్యుడు అని చెప్పేసి. కావున 4 శిష్యులతో శంకరాచార్యులు 4 వేదాలతో కూడినటువంటి దత్తాత్రేయ స్వామి వలె, అదేవిధంగా 4 ముఖాల బ్రహ్మదేవుడు వలె ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆకాశంలో విహరిస్తూ ఉన్నటువంటి సిద్ధులు గంధర్వులు వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాంటి శంకరాచార్యుల్ని మనం ఒక్కసారి స్మరిస్తూ నేటి ఉపన్యాసాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంలో 3 రోజులుగా చాలామంది ఉపన్యాసానికి వస్తూ ఉన్నారు. మొదటి రోజు నుండి వస్తున్నవారు ఒక్కసారి దయచేసి చేతులు ఎత్తండి. చాలా సంతోషం అండి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఒక 3 ప్రశ్నలు వేద్దాం అనుకున్నామండి. ఆ 3 ప్రశ్నలు ఎవరైతే సమాధానం సరిగ్గా చెబుతారో వాళ్ళను వేదిక మీదకు పిలిచి ఏదో ఒక చిన్నపాటి ఒక కార్డో ఒక ఉత్తరం లాంటిది ఒకటి ఇద్దామని చెప్పేసి అనుకున్నామండి. అందులో ఒక ప్రశ్న నేను ఇప్పుడు వేస్తానండి. శంకరాచార్యుల వారి యొక్క మొట్టమొదటి శిష్యుడు పద్మపాదాచార్యుడు. అతని అసలైనటువంటి పేరు ఏమిటి? ఎవరు చెబుతారో చేయొద్దండి. చాలా సంతోషం. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఎవరెవరైతే చెప్పారో వాళ్ళంతా కూడా ఒక్కసారి వచ్చి ఈ కార్డు తీసుకుని వెళ్ళండి. ఈ కార్డులోనండి సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే, సహజంగా అందరికీ కూడా చాలామంది ఎవరైనా వచ్చి మీ మిత్రులు ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు, అయ్యా మీరు హిందూ ధర్మం అంటూ ఉన్నారు, సనాతన ధర్మం అంటూ ఉన్నారు, ఒక్కసారి సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పండి అన్నారనుకోండి, చెప్పడానికి చాలామంది వద్ద సమాధానం ఉండదు. అలాంటి వాళ్ళ కోసమని చెప్పేసి కొన్ని కార్డులు వేయించడం జరిగింది. ఇది
జేబులో పెట్టుకునేట్లుగా లేదా చిన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేట్లుగా కూడా డిజైనింగ్ చేయించడం జరిగింది. సనాతన ధర్మం యొక్క మౌలిక స్వరూపం. కేవలం ఇందులో ఉన్నటువంటి ఒక 20 వాక్యాలు చదువుకొని దృష్టిలో పెట్టుకున్న పిల్లలకు మనం చెప్పినా కూడా సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది వాళ్లకు కనీస మౌలిక అవగాహన వస్తుంది. దృష్టిలో పెట్టుకోండి. చాలా సంతోషం. జయ జయ శంకర హర హర శారదే పాహిమా. అందరూ కూడా అందులో ఉన్నటువంటి శ్లోకము, ఆ ఉన్నటువంటి ఒక సనాతన ధర్మ సంగ్రహం అందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. 1కి 2-3 సార్లు చదివితే మనకే బాగా అర్థమవుతుంది. ఓం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రావా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి, శృంగేరి పీఠాధీశ్వరులైనటువంటి భారతీ తీర్థ స్వామి వారికి, తదంతే వాసులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి ప్రవచనం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి శాంతి.